కదా. నిజంగా ఇక్కడ ఒక సిస్టర్ కూర్చున్నారు. నిన్న బైబిల్ తల్లి ఎవరు చదివారు ఇక్కడ బైబిల్ ఒకసారి లేస్తారా? ఇంకా ఆ సిస్టర్ స్త్రీలకు చప్పట్లు కొట్టండి, సిస్టర్స్కి చప్పట్లు కొట్టండి. చాలు, ఇంక నిజంగా సిగ్గుగా ఉండాలి. నిజంగా చప్పట్లు కొట్టమంటే అప్రిషియేట్ చేస్తున్నారా? లేదు బ్రదర్, ఈ రోజు నుంచి మేము చదువుతాం అన్నది రాదా మనకి? ఈ మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చారు? ఫ్రంట్కి వచ్చారు, ఫ్రంట్కి రావాలి బ్రదర్స్, నిలబడిపోకూడదు, రావాలి బ్రదర్స్, ఎదరికి రావాలి, సిస్టర్స్ అందరూ కూడా ఎదరు రావాలి. అయితే మిగిలిన ఈ వర్క్లో నేను చాలా యాక్టివ్గా ఉంటున్నా. 1 2 3 అంతే, ముగ్గురు ఉన్నారా? 4 8 6 7. అంటే చేయెత్తిన వాళ్ళందరినీ అడుగుతాను బ్రదర్ ఏ పని చేస్తారని, అంతే. ఓకే 8 మంది ఉన్నారు. మిగిలిన బ్రదర్స్ ఎవరు కూడా చర్చిలో ఎటువంటి యాక్టివిటీలో ఉండరా? అంటే ఏ పనులు చేయరా? మా చర్చిలో యవనస్తులు అయితే ఏం చేస్తారు చెప్పనా? మా చర్చిలో యవనస్తులు ఏం చేస్తారు చెప్పనా వద్దా? మా చర్చిలో యవనస్తులు ఏం చేస్తారంటే టైంకి రమ్మంటే కరెక్ట్గా అదే టైంకి మెసేజ్ పెడతారు, అన్న జస్ట్ 10 minutes అని. కానీ ఆల్మోస్ట్ ఆల్ అంటే నేను ఒక ½ an hour బిఫోర్గా చెప్తా వాళ్ళకి. ఆ ½ an hour ల్యాగ్ అక్కడ నాకు కవర్ అవుతుంది, వాళ్ళు వచ్చే 10 minutesలో. కానీ అందరూ అటెండ్ అవుతారు, అందరూ కూడా పాటల్లో పాల్గొంటారు, అందరికీ ఏ పని చెప్పినా సరే పని చేస్తారు. నేను ఈ పని చేయను, నేను ఇది చదువుకున్నాను, నేను ఈ పనికి వెళ్ళను, నాకు ఇది అడ్డుగా ఉంది, నా స్టేటస్ ఇదని ఎవరు కూడా చెప్పరు. నేను ఏ పని చెప్పినా సరే, అరే చీపురు గట్టలు పట్టుకుని తొడండి రాండి దుడుతారు, మొక్కలు పైకండి రాండి బీగుతారు. మరి మీ చర్చిలో మీరు యవనస్తులుగా మీరు ఎంతవరకు ఉంటారు కదా? మిమ్మకి ఇంత చైర్లు ఇంత ఎదరికేసం ఎన్నోసార్లు చెప్తున్నాను. దేవుడు ఒకసారి మనల్ని పిలిచినప్పుడు, నీ పేరు పెట్టి పిలిచినప్పుడు కూడా మనం వినిపించుకోకపోతే మన ఆత్మీయ స్థితి, మన జీవితం కూడా అలాగే ఓ మూల మరుగుపడిపోతుంది కదా. నిన్న చక్కగా మంజిత్ పాల్ గారు మన గురించే ఉద్దేశించి చెప్పారు. అనేక మార్లు సాతానుడు మనల్ని ప్రేరేపించినప్పుడు వాడి మాటకి తలొగ్గుతున్నావు. కానీ దేవుని కార్యం నిజంగా బ్రదరు మొత్తం భూకంపం వస్తుంది ఏంటిది. దేవుడు మిమ్మల్ని పిలిచి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఒకప్పుడు నేను కూడా మీలాగా అక్కడ కూర్చున్నవాడిని, చివరిన సిటీ టాబర్నకల్ చర్చ్ యూత్గా అక్కడెక్కడో మూల ఉండేవాడిని. కానీ దేవునికి ఒబే అయితే, అంటే దేవునికి విధేయత చూపిస్తే, లోబడితే, ఆయన పిలుపుకి మీరు అంగీకరిస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ స్థానంలోకి వస్తారు. దేవుడు అంతవరకు తీసుకొస్తాడు ప్రతి ఒక్కరిని. ఈనాడు ఇక్కడ పాస్టర్లకు కూర్చున్న బ్రదర్స్ అందరూ కూడా ఒకనాడు అంతే. మన లోకానుసారంగా మనం ఎప్పుడు మనం తగ్గించుకుని వెనక్కి వెళ్ళిపోతున్నంతసేపు కూడా సాతాను గడు ఏం చేస్తాడంటే మనకు అడ్రై వేస్తూనే ఉన్నాడు. నీకు సిగ్గు ఉన్నది, నీకు భయం ఉంది. నిజం చెప్పనా, మనకి ఒక విషయం చెప్పనా, మన ముఖాలన్నీ కూడా దేవుడి స్వరూపాలే కదా. మన ముఖాలు చూసి ఎదుటివారు ఎందుకు నవ్వుతారని అనుకోవాలి. మనకి ఇచ్చిన వాయిస్, స్వరం, అది కూడా దేవుడు ఇచ్చిందే. మరి ఈ స్వరంతో దేవుడిని స్తుతించడానికి మనకి ఏంటి బాధ అంటే, మనకి ఏం చేస్తున్నాడు అపవాదం సాతానుడు? నీ వాయిస్ బాగోదు, నీ ముఖం బాగోదు, నీ నడవడికి బాగోదు, అంతే కదా. వాడు అటువంటి డైవర్షన్ చేసినప్పుడు కనుక మనం తగ్గించుకొని వెనక్కి వెళ్ళిపోయామనుకో, అపవాద స్నేహితులుగా మనం అక్కడే మిగిలిపోతాం. లేదు, నా తండ్రి స్వరూపంలో ఆయన నన్ను ఆది కాండలో మనం చదువుకున్నాం కదా మొదటి అధ్యాయంలో, ఏమని తన స్వరూపంలో తన పోలికగా చేయించినప్పుడు మనం గనక ఆయన స్వరూపం అని నమ్మితే గనక దేవుని కుమారులు తన కుడి పార్శ్వం కూర్చొని పెట్టే దేవుడు. ఈనాడు నేను వెనకాతలు ఉండిపోతున్నాను, ఎక్కడో ఉండిపోతున్నానంటే ఆ కుడి పార్శ్వం సీట్ అలాగే ఖాళీగా ఉండిపోతాయి. ఈరోజు నీ గురించి నా గురించి ఆయన అలాగా ఆ చైర్ పెట్టాడు. ఈరోజు నేను నన్ను పిలుస్తున్న దేవుడు మన గురించి మొదటి చైర్లు పెట్టారు. ఎంతమంది కూర్చుంటారు ఈ కుడి పార్శ్వానికి వచ్చి? యవనస్తులు. లేదు బ్రదర్, నేను అపవాద సంబంధిని, నాకు ఇంకా నా గురించి ఆరిని మంట ఉన్నది, నా గురించి చావని పురుగు ఉన్నది అన్న వాళ్ళందరూ కూడా వెనకలకు వచ్చేసి నో ప్రాబ్లం. లేదు, నేను తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చోగలను, ఆయన నాకు సజీవుడిగా ఉన్న దేవుడు, ఆయన నన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు, ఆయన కుడి పార్శ్వం నా జీవిత కాలం అంతమైపోయే సమయానికి నేను వెళ్ళి ఆయన కుడి పార్శ్వం ఉన్న అబ్రహాము రొమ్మున లాజరు ఎలాగైతే ఆనుకుని ఉన్నాడో నేను కూడా అలాగే ఆనుకుంటాను. నా పక్కన శైలి ఎవరైతే ఉన్నారో నా సహోదరుడు, నా సహోదరియే. ఓకేనా? ఎంతమంది కూర్చుంటారు కుడి పార్శ్వం ఉన్న? చెప్పాలి. నిజంగా నా రైట్ సైడ్ ఉన్నది నా కుడి పార్శ్వం, చూడండి ఖాళీగా ఉండిపోయి. ఇంకా థ్యాంక్ యూ బ్రదర్స్. అంటే ప్రారంభిస్తారు, తర్వాత ఇంకొక ఇద్దరు పాస్టర్ గారు ఉన్నారు, ఒకటి ప్రార్థన చేసి మనం ముందుకు నడిపిస్తారు. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
దేవుడిచ్చిన అవకాశాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనం ఉపయోగిద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన అన్నప్పుడు మనం కళ్ళు మూసుకోవాలి. మహాపరిశుద్ధుడైన దేవ, గొప్ప దేవ, గొప్ప రాజా, నీకే వందనాలు. సమస్తాన్ని ఎరిగిన సర్వాధికారి, నీకే వందనాలు ప్రభువా. ఈ దినం చూడక ఎంతోమంది మరణించగా, మరణ పడకల మీద ఉండగా మమ్మల్ని ప్రత్యేకపరిచి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. ఆనాడు ప్రభా, ఇదిగో తండ్రి, యవనస్తులుగా పిలువబడిన ప్రతి ఒక్కరి జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చేశావు. నీ సాక్షిగా వారిని వాడుకున్నావు ప్రభా. అటువంటి కార్యాలు ప్రభా ఈ యవనస్తుల జీవితాలను నువ్వు చేయమని, వీరందరినీ నీ సాక్షిగా నువ్వు వాడుకోనమని, నీ నామ మహిమార్థమే ఉపయోగపడే పాత్రలుగా వీళ్ళందరినీ నువ్వు చేర్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి. కార్యక్రమం ఆది నుండి అంతవరకు నీ నామ మహిమార్థమే ఘనంగా నువ్వు జరిపించుకోమని, సాతాను ఎటువంటి గలిబిలి పెట్టకుండా ప్రభా నీ దూతల సహాయం మా అందరికీ అందించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో నీ వాక్యం ద్వారా మాట్లాడి ప్రభా సరైన తీర్మానం, సరైన నిర్ణయం వారి జీవితంలో తీసుకునే సహాయం, నీ పరిశుద్ధాత్మక సహాయం వీరందరికీ నువ్వు అందించమని వేడుకుంటూ యేసే పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు, ఓకే, మన మధ్యలో ఉన్న పాస్టర్ రాజు గారు ప్రార్థన చేస్తుండగా మనం అందరూ కూడా మోకరించి ప్రార్థనలు ఎక్కువ. ఓకేనా? అందరూ ఏమనొస్తలే కదా, రండి అందరూ కూడా మోకరిందాం. దేవుడు మనకి ఇచ్చిన బలాన్ని బట్టి, మనకి ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం, తలలు వంచుకుందాం, అందరు కలిసి ప్రార్థనలు ఏకీవిద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని, మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి మనం సిద్ధపడదాం ప్రియులారా. దేవుడు ఎందుకొరకైతే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, దేవుడు తన వాక్యం ద్వారా మనం దర్శించేలాగిన, ఈ యూత్ మీటింగ్ ద్వారా మనం ప్రయోజనం పొందుకునేలాగిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ఎవరో మౌనంగా ఉండదు. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుందాం, తలలు వంచుకుందాం. ఇంకా చాలామంది కళ్ళు తెరిచి చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఈ యొక్క క్రైస్తవ మహాసభల్లో ఈ యొక్క 2వ దినాన ప్రభువా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇట్టి రీతిగా తండ్రి మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క యూత్ మీటింగ్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. జరపబడి ఉన్న ఈ యొక్క యూత్ మీటింగ్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచుకోండి తండ్రి. అలాగే నాయన, నీ దాసులు నిలబడి నీ యొక్క వర్తమానాన్ని అందిస్తుండగా నీ వాక్యము చేత ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువా. నీ వాక్యము ఎంతో బలమైనది తండ్రి. నీ వాక్యము ఎంతో సత్యమైనది ప్రభువా. నీ వాక్యము చేత తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరి యవనస్తుల యొక్క హృదయాన్ని మీరు గద్దించండి తండ్రి, మీరు ఖండించండి ప్రభువా. దేవా, మాలో ఏదైనా పాపం వినయాలి ప్రభువా, ఆ పాపములను సరి చేసుకుంటూ తండ్రి దేవా నీ యొక్క వాక్యానికి విధేయులమే ప్రభువా, లోబడి జీవిస్తూ విశ్వాసంలో బలపడడానికి నీ కృప దయచేయండి తండ్రి. నీ యొక్క దాసులను నీ యొక్క ఆత్మ చేత మీరు అభిషేకించండి తండ్రి. అలాగే నాయన దేవా, మరి యూత్ అందరి కొరకు తండ్రి ప్రార్థిస్తుండగా ఈ ప్రార్థన ద్వారా వారి యొక్క హృదయాలను మీరు కదిలింప చేయండి. నీ యొక్క రక్షణ కార్యము వారి యొక్క హృదయాల్లో మీరు జరిగించండి ప్రభువా. ఈ యొక్క యూత్ మీటింగ్ ద్వారా తండ్రి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్క యవనస్తుడు దీవించబడ్డానికి నీ సహాయం దయచేయండి తండ్రి. అలాగే నాయన, మరి నడిపించబోతున్న రాజశేఖర్ పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరుని నీ యొక్క ఆత్మచేత మీరు అభిషేకించి ఈ యొక్క కార్యక్రమం అంతట్లోనూ తగిన జ్ఞానాన్ని సహోదరుడికి మీరు ఇచ్చి నడిపించండి దేవ. ఇంకా రావాల్సిన బిడ్డలను కూడా సమయానికి ఈ యొక్క స్థలానికి మీరు తీసుకొచ్చి అన్ని విషయాల్లో నీ యొక్క కృపా సహాయము మెండుగా మీరు అనుగ్రహించండి ప్రభా. మరొక్కసారి తండ్రి ఈ విధంగా పాల్గొన్న ప్రతి ఒక్క యవనస్తులను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడి ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని మీరు బలపరుస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తీర్చగలను నీ రుణం
నీ చేయి నన్ను తాకి లేపినయ్యా, నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము, నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. మాటలే ముల్లుగా మారిన వేళ, నీ మాట నన్ను పలకరించినయ్యా, నిందలతో నేను నిండిన వేళ, నీ దక్షిణ హస్తమునను తాకినయ్యా, నీ మాట చక్కటి జీవపు ఊట, మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపు ఊట, మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపి
పాటలు పాడినటువంటి సహోదరులు పురుషుల నుంచి కూడా ఒక మనందరికీ వచ్చిన సాంగే ఆశ్చర్యమైన ప్రేమ. అందరూ క్లాప్స్ కొడుతూ దేవుని మహిమపరచండి. ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మనము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ కరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ కరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదనిచ్చి నిత్య జీవమిచ్చే. నన్ను కరుణించి ఆదరించి సేదనిచ్చి నిత్య జీవమిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ. శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయదు. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ. నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే. నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచే. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మనము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ
నన్ను జయించని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. ప్రత్యేకించి వందనాలండి. ఇంకా మనకి సమయం ఉన్నది. మంజిత్ పాల్ గారు మన మధ్యకి రావడానికి సమయం పడుతుంది కాబట్టి ఇంకెవరైనా ఒక పల్లవి 2 చరణాలు పాడండి. ఏమైనా స్త్రీలు కానీ పురుషులు చేయండి. నిన్ను స్తుతించడానికి నా మనసే చాలదు, నా యేసు నిన్ను కీర్తించడానికి నా బ్రతుకే చాలదు. నా యేసు నిన్ను స్తుతించడానికి నా మనసే చాలదు, నా యేసు నిన్ను కీర్తించడానికి నా బ్రతుకే చాలదు. నీ ప్రేమెంతో మధురము, నీ ప్రేమెంతో శ్రేష్టము, నీ ప్రేమ స్వచ్ఛమైనది, నీ ప్రేమ నిత్యమైనది. నా యేసు నిన్ను స్తుతించడానికి నా మనసే చాలదు, నా యేసు నిన్ను కీర్తించడానికి నా బ్రతుకే చాలదు. నా యేసు నిన్ను స్తుతించడానికి నా మనసే చాలదు, నా యేసు నిన్ను కీర్తించడానికి నా బ్రతుకే చాలదు. శత్రువుల మధ్యలో స్తుతించాడు దావీదు, కన్నీటితో విరిగి నలిగిన మనస్సుతో. శత్రువుల మధ్యలో స్తుతించాడు దావీదు, కన్నీటితో విరిగి నలిగిన మనస్సుతో. యోసేపు చెరసాలలో, దానియేలు బోనులో, యోసేపు చెరసాలలో, దానియేలు బోనులో, వీరందరూ శ్రమలను స్తుతించి నిన్ను ఘనపరచారయ్యా. నా యేసు నిన్ను స్తుతించడానికి నా మనసే చాలదు, నా యేసు నిన్ను కీర్తించడానికి నా బ్రతుకే చాలదు. నా యేసు నిన్ను స్తుతించడానికి నా మనసే చాలదు, నా యేసు నిన్ను కీర్తించడానికి నా బ్రతుకే చాలదు. యేసయ్య నా కొండ, నా కోట, నా శైలమా, చేతికి సంఖ్యలతో స్తుతించారు పౌలు శీల. యేసయ్య నా కొండ, నా కోట, నా శైలమా, చేతికి సంఖ్యలతో స్తుతించారు పౌలు శీల. పరమందు శుద్ధులు కోట్లాది దూతలు, పరమందు శుద్ధులు కోట్లాది దూతలు, యుగ యుగములు నీకే స్తుతియు మహిమ కలుగును కాకని. నా యేసు నిన్ను స్తుతించడానికి నా మనసే చాలదు, నా యేసు నిన్ను కీర్తించడానికి నా బ్రతుకే చాలదు. నా యేసు నిన్ను స్తుతించడానికి నా మనసే చాలదు, నా యేసు నిన్ను కీర్తించడానికి నా బ్రతుకే చాలదు. నీ ప్రేమెంతో మధురము, నీ ప్రేమెంతో శ్రేష్టము, నీ ప్రేమ స్వచ్ఛమైనది, నీ ప్రేమ నిత్యమైనది. నా యేసు నిన్ను స్తుతించడానికి నా మనసే చాలదు, నా యేసు నిన్ను కీర్తించడానికి నా బ్రతుకే చాలదు. నా యేసు నిన్ను స్తుతించడానికి నా మనసే చాలదు, నా యేసు నిన్ను కీర్తించడానికి నా బ్రతుకే చాలదు. బ్రదర్ మనోహర్ గారికి ప్రత్యేకించి వందనాలు. కనుక మనం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నామని. వినబోతున్న దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు సమీపముగా ఉండి ఈ యవన కాలంలో దేవుని కొరకు నమ్మకముగా యథార్థముగా ఉండేటట్టుగా మన జీవితాలను మనము పరిశీలన చేసుకోగలిగిన సమయము దేవుడు మన ఎదుట ఉంచుతూ వచ్చాడు. కాబట్టి వాక్యం స్టార్ట్ అయిన తర్వాత అటు ఇటు ఎవరు వెళ్ళకుండా
శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనము విందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి ఈ యవనస్తుల యొక్క సభలో తండ్రి ఈ రీతిగా నీ శ్రేష్టమైన మాటలను మేము ఆలకించడానికి, నేర్చుకోవడానికి మమ్మల్ని ప్రేమించి నడిపిస్తూ వచ్చిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, మీ దాసుల్ని తండ్రి మీ సిలువ చాటున మరుగుపరుచుకొని ఏ మాటలైతే మాతో మీరు మాట్లాడబోతూ ఉంటున్నారో ఆ మాటలన్నిటినీ మేము అర్థం చేసుకోగలిగిన జ్ఞానాన్ని మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ స్థలంలో కూర్చున్న ప్రతి ఒక్క యవన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉంటున్నాం. వినగలిగిన మనసును, వినగలిగిన హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకు మీరే అనుగ్రహించి వారి జీవితాలను సరిచేసుకొని ముందుకు నడుచుకోగలిగిన మార్గాలను మీరే తండ్రి వారి ఎదుట నుండి నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ సమయం అంతటినీ మాకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను మార్చమని అడుగుతూ మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పదిహేనవ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 5 వచనాలు మార్చి చదువుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 5 వచనాలు మార్చి చదువుకుందాం. మొదటి వచనం చదువుతున్నా. I am the true vine and my Father is the gardener. మొదటి వచనం. You are already clean because of the word I have spoken to you. అందరం కలిసి చదువుకుందాం. I am the vine, you are the branches. If a man remains in me and I in him, he will bear much fruit. Apart from me, you can do nothing. తండ్రి, ఈ సాయంకాల సమయంలో జాన్స్ గాస్పెల్ 1:15 చాప్టర్ 1-5 చదివింటుండగా మాతో మాట్లాడండి. నీ స్క్రిప్చర్ని నీవు ఇంటర్ప్రిట్ చేయండి. పరిశుద్ధాత్మ దేవ, నీవే నీ లేఖనాల్ని, నీ శక్తిని జోడించి మా హృదయాలకి అన్వయింప చేసుకోవడానికి కావాల్సిన సామర్థ్యాన్ని సమృద్ధిగా పోస్తున్నామని వేడుకుంటున్నాం. నీకు వేరుగా ఉండి నిజముగా ఏమీ చేయాలని పెట్టుకుంటూ యవనస్తుల జీవితాలని కట్టండి. ప్రశ్నతో, అక్కరతో, కలతో వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన నిన్నందుకు కీర్తిస్తూ యేసుక్రీస్తు ప్రభువు మా రక్షకుని నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఐ యామ్ ద ట్రూ వైన్ అంటున్నాడు. అంటే ఇంకో మాటలో చెప్పాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఒక విషయాన్ని కోరుతూ వచ్చాడు. ఏంటి అని అంటే, తన గురించిన సరి అయిన అవగాహన, రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ జీసస్. మన ఆత్మీయ జీవితాలకి చాలా ప్రాముఖ్యమైనది ఇదే. ఓ ధనవంతుడైన యవనస్తుడైన అధికారి లూకా 18లో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, సార్ నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి? బోధకుడా, మంచి బోధకుడా, నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తికి తిరిగి ఇంకో ప్రశ్న అడుగుతూ ఉంటున్నారు. నువ్వు ఎందుకు నన్ను మంచి అని పిలుస్తున్నావు? దేవుడు ఒకడే కదా మంచి అంటే, యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్ ఏంటంటే, సార్ మీరు దేవుడు సార్, అందుకే మిమ్మల్ని మంచి అని పిలుస్తున్నా. ఈ ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేసి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రశ్న అడుగుతూ వచ్చారు. కానీ ఈ వ్యక్తి దాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. యేసు ప్రభువారు ఎవరి జీవితంలో పనిచేయాలంటే, యు నీడ్ టు బి ఏబుల్ టు యాక్సెప్ట్ అండ్ సీ జీసస్ యాజ్ హీ ఈస్. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అన్నట్టుగా లేఖనాలు చెప్పినట్టు నువ్వు ఆయన చూడటం నేర్చుకోవాలి. ఆయన సర్వస్వాన్ని నిర్వహించేవాడు.
ఆయన సమస్తానికి ఆది సంభూతుడు, ఆయన సమస్తానికి ఆరంభము. వితౌట్ హిమ్ దేర్ ఇస్ నథింగ్. కొలస్సీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఆ మాట చదువుదాము. కొలస్సీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలు. తెలుగులో ఎవరైనా చదవగలరా? ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడును. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడిన. తెలుగులో ఆయన ద్వారా ఆయన బట్టి అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో ఫర్ ఎవ్రీథింగ్ వాస్ క్రియేటెడ్ బై హిమ్ అండ్ ఫర్ హిమ్. సమస్తము ఆయన కొరకు సృజించబడింది, సమస్తము ఆయన ద్వారా సృజించబడింది. అంటే ఇంకో మాటలో చెప్పాలి అని అంటే, అసలు ఈ విశ్వంలో ఉంటున్న ప్రతిదీ కూడా యేసు క్రీస్తు ప్రభు కోసమే సృజించబడతా వచ్చింది. దీన్ని మనం ఎరగాలి, దీన్ని మనం గ్రహించాలి. ఉదయకాలం కూడా మనం వింటా వచ్చాము కదా, పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చేది ఎందుకు అని అంటే, మనల్ని ఆయన కొరకు ఒక ఆలయంగా చేయడానికి. ఆయన మనలను తన కొరకు సృజించుకుంటా వచ్చాడు. ఈ భూమి మీద ఉంటున్న ప్రతిదీ యేసు క్రీస్తు ప్రభువారి ఘనత కొరకే తయారు చేయబడతా వచ్చింది. సరే, ఇప్పుడు మనం విశ్వాసీయం, యేసు క్రీస్తు ప్రభుని రక్షకుడుగా ఎరుగుతా వచ్చాం. అక్కడితో సరిపోదు. అది కేవలం జన్మం తీసుకున్న పిల్లవాడిలాగా. అయితే ఈ పిల్లవాడు ఎదిగి కుమారుడు అవ్వాలి అనే విషయాన్ని మనం చూసాం కదా. దత్తపుత్రాత్మ అనే ఉదయకాలము రోమ 8 నుంచి మనం చూస్తా వచ్చాం. వెంటకి దత్తపుత్రాత్మ అని అంటే బైబిల్ భాషలో ఏంటి, పౌలు యొక్క ఉద్దేశం అనేది తూకీగా చెప్పి ఆ తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయానికి వస్తా. ఒక రోమన్ అథారిటీ, రోమాలో ఒక పెద్ద నాయకుడు, ఒక అగ్ర వ్యక్తి ఉన్నాడు అని అనుకుందాం. ఆ వ్యక్తికి తగిన పిల్లోడు అంటే తన కుమారుడు తనకి తగినట్టు కనపడకపోతే, లేకపోతే తనకి తరాలు తిన్నా తరగని ఆస్తి ఉండి నా ఒక్క కొడుక్కి సరిపోదు, నా ఆస్తి పంచాలంటే ఇంకా చాలా మంది కావాలి నాకు అని దత్తత తీసుకోవడానికి ఆయన వీధుల్లో పడి వెళ్తా ఉంటున్నప్పుడు ఎవరినైనా చూసి వీడిని దత్తత తీసుకుందాము అని అనుకున్నాడు అనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? తీసుకుందాం అనుకున్నంత మాత్రాన పేపర్లో ఏం సంతకాలు చేయరు. ఆ పిల్లోడిని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని ఆ పిల్లోడిని మెంటర్స్ లేకపోతే గార్డియన్స్ అని గలతీయుల రాష్ట్ర పత్రికలో ఉంటారు. ఆ మార్గదర్శకుల చేతిలో వారిని అప్పగిస్తారు. వాళ్ళు ఈ వ్యక్తికి చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తారు. చిన్నప్పటి నుంచి ఈ యజమానుడు, ఈ కొత్త డాడీ, ఆయన అలవాట్లు ఏంటి, ఆయన మనస్సు ఏంటి, ఆయన వ్యాపారం ఏంటి, ఆయన పనులేంటి, ఆయన నివాస స్థలం ఏంటి, ఇవన్నీ బాగా అలవాటు చేపిస్తారు. ఇంటికి దూరంగానే ఉంచుతారు, కానీ ఇవన్నీ బాగా అలవాటు చేయించి నేర్పిస్తారు. నేర్చుకున్న తర్వాత ఈ పిల్లోడి దగ్గర పాతింటి వస్తువులు ఉంటాయి, పాతింటి బొమ్మలు వచ్చుంటాయి, పాతింటి అమ్మా నాన్నలు ఇచ్చిన బట్టలు ఉండుంటాయి, ఇవన్నీ ఉండుంటాయి. ఈ నేర్పించేవాడు ఓ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. ఈ పిల్లోడు ఉండే దగ్గర ఆ పిల్లోడికి తెలీదు తన్ని గమనిస్తున్నారు. ఆ పిల్లోడు ఉండే దగ్గర చూస్తూ ఉంటాడు, రహస్యంగా గమనిస్తూ ఉంటాడు. వీడు ఆ పాత బట్టల్ని వేసుకుంటున్నాడా లేకపోతే పారేస్తున్నాడా, వీడు ఆ పాత అమ్మా నాన్న ఇచ్చిన వస్తువుల్ని ప్రేమగా ఎంచుతున్నాడా, పనికి మాలిన వాటిగా చూస్తున్నాడా. ఎప్పుడైతే ఆ పాత వాటి మీద అసహ్యాన్ని గమనిస్తారో, ఆ పాత వాటి మీద ఈయన ఈ కొత్త కుమారుడికి ఆ పాత ఇచ్చే ఇవేమున్నాయి అసలు దరిద్రంగా పోతే ఇప్పుడు మా కొత్త నాన్న ఇచ్చే ఎంత బాగున్నాయి అని ఎప్పుడైతే ఈయనలో ఒక మార్పుని చూస్తూ ఉంటారో, అప్పుడు వాళ్ళ డాడీకి అంటే దత్తు తీసుకోబోయే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తారు, సార్ ఈయన మీ కుమారుడు అవడానికి రెడీ. అప్పుడు ఆయన ఒక పెద్ద ఫంక్షన్ పెడతాడు. ఒక కుమారుడు పుట్టినప్పుడు రోమన్స్ కానీ గ్రీక్స్ కానీ వాళ్ళు ఫంక్షన్లు పెట్టరు. ఈ మెచ్యూరిటీకి వచ్చిన తర్వాత వాళ్ళకి పరీక్ష పెట్టే రోజే ఫంక్షన్ పెడతారు. ఆ రోజు తెలిసిన వాళ్ళందరినీ పిలుస్తారు. పిలిచిన తర్వాత ఈ నాన్న ఆ కొడుకుకి భయంకరమైన పరీక్షలు పెడతాడు. ఆయన మేధస్సులో, ఆయన స్వభావములో, ఆయన గుణగణాల గురించి, ఆయన భవిష్యత్తు ఎలా హ్యాండిల్ చేస్తాడు, వీటిలన్నిటి గురించి పరీక్షలు పెట్టి ఆ పరీక్షలన్నీ నెగ్గిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లోడిని అడుగుతాడు, ఇదిగో నిన్ను ఒక్క చిన్న ప్రశ్న అడుగుతాను, ఇది కనుక నువ్వు చేయగలిగితే అని అంటాడు. చెప్పండి అని అంటే, మీ పాతింట్లో వస్తువులు ఏవైతే తెచ్చావు కదా అందరూ చూస్తుండగా అది ఇక్కడ పెట్టి కాల్చేయి అని అంటాడు. ఒకవేళ
నవ్వుకుంటా ఆనందంతో ఆ పిల్లోడు కనుక వెళ్ళి పాతింటి బట్టలు, పాతింటి సరుకులు, పాతింటి జ్ఞాపకాలు, పాతింటివన్నీ తెచ్చి కనుక తగలబెట్టేశాడు అనుకో, అప్పుడు ఈ వ్యక్తి కౌగలించుకొని ఈ రోజు నుంచి నువ్వు నా కుమారుడివి అంటాడు. ఆ ఫంక్షన్ని రిగేలియా అంటారు. మెట్టుకి ఇది దత్తు తీసుకోవడము అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనలను ఇలా తండ్రి కొరకు దత్తు తీసుకున్నారు. అంటే మనము ఒరిజినల్గా పిల్లలం కాదు, కానీ మనల్ని తీసుకొని వచ్చి ఆయన ఆ కుటుంబంలోనికి చేరుస్తూ వచ్చాడు. చదివేది ద్రాక్ష తోట గురించి అయితే సడన్ గా దత్తుకి ఎందుకు వెళ్ళాం? ఇక్కడ కూడా రాసేది సేమ్ కాన్సెప్టే. ఏంటి అని అంటే మనం ఒరిజినల్ ద్రాక్షావల్లిలో నుంచి వచ్చిన వాళ్ళం కాదు. రోమిల్కి రాసిన పత్రిక చెప్తా ఉంటుంది, మనము అడవి ఒలివ చెట్లము, వీఆర్ వైల్డ్ ఆలివ్ షూట్స్. మన స్వభావం వేరు, మన స్థితిగతి వేరు, మనం బయట వాళ్ళం. మనల్ని తీసుకొని వచ్చి ఆయన ఈ ఒరిజినల్ యేసుక్రీస్తు ప్రభు అనే ఆ ద్రాక్షావల్లి లోపలికి మనలను ఈ గ్రాఫ్టెడ్ అస్ ఇన్సైడ్. గ్రాఫ్టింగ్ అంటే ఏమంటారు? అంటు కడతా వచ్చాడు. ఆయన మనలను అంటు కడతా వచ్చాడు. అంటే ఆయనకి ఒక చిన్న మెయిన్ ఆ ద్రాక్షావల్లికి ఆయన ఒక హోల్ చేసి ఈ యొక్క బయట ఉంటున్న అడవి స్వభావం కలిగిన మనల్ని తీసుకొని వచ్చి లోపల పెట్టి కట్టేశాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నిదానముగా ఈ యొక్క ద్రాక్షావల్లి పాత స్వభావం ఏదైతే ఉంటుంది కదా, అంటే ఒక రైతు ఇలా చెప్పాడు, ఆయన దగ్గర చాలా మామిడికాయ చెట్లు ఉన్నాయంట. ఆ మామిడికాయ చెట్లు ఓ మామిడికాయ చెట్టు మాత్రం బాగా పులుపు మామిడికాయలు ఇస్తాదట. ఆ తోటలో ఉంటున్న మిగిలిన చెట్లన్నీ సూపర్ మామిడికాయలు ఇస్తాయంట. ఈ పులుపు మామిడికాయ చెట్టు మిగిలిన మామిడికాయల కంటే పెద్ద మామిడికాయలు ఇస్తాయంట. కానీ పులుపు ఉంటుంది, సైజ్ బాగుంటుంది, కానీ రుచి ఉండదు. ఏం చేయాలా అర్థం కాక ఈ కొమ్మ మంచిదే కానీ చెట్టు మంచిది కాదని దాన్ని తీసుకొని ఇక ఎప్పుడైతే తీపి దానికి అంట కడతా వచ్చాడో అప్పుడు మొదటి సంవత్సరం పులుపు కాయలే వచ్చాయట. ఈయనకేం అర్థం కాలేదంట, ఏంది తీపి దానికి అంట కట్టిన తర్వాత కూడా ఇంకా పులుపు వస్తుంది ఏంటి అని చెప్పి ఇంకో సంవత్సరం వెయిట్ చేద్దాం అని నెక్స్ట్ ఇయర్ చూశాడంట. పులుపు కొంచెం తగ్గిందంట. 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం. ఆ తర్వాత చెట్టు వేరే బ్రాంచెస్ కి, వేరే కొమ్మలకి ఎంత తీపికాయలు వస్తున్నాయో దీనికి కూడా అంతే తీపికాయలు రావడం మొదలైంది. ఎందుకు అని అంటే దీని పాత స్వభావం దాని కణకణాల్లో ఉంది. అది నిదానంగా బయటకు రావడానికి 5 సంవత్సరాలు పట్టింది. చెట్టు చాలా మంచిది, 5 సంవత్సరాలు పోయిందంట. మనం చాలా చెడ్డోళ్ళు, చచ్చే వరకు పోతనే ఉంటుంది. నిదానంగా చెట్టు చచ్చినా పులుపు చావదంట. మెట్టుకి మన లైఫ్ కూడా అంతే. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ 4 స్టేజెస్ మాట్లాడుతున్నాడు. ఇలా బయట వాళ్ళని తీసుకొని వచ్చి లోపల కలపడానికే ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మన స్వభావం బయటది, మన స్వభావము లోక సంబంధమైన, మన స్వభావము సాతాను, మనలో పాపపు స్వభావము మనలో చెలరేగుతా ఉంది. మన నైజమే వేరు. అయితే దీన్ని బాగు చేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఈ చెట్టుని తీసుకొని వచ్చి ఈ కొమ్మని, బయట కొమ్మని మనం తీసుకొని వచ్చి ఆయనలో ఎప్పుడైతే పెట్టాడో, యు ఆర్ ది బ్రాంచెస్. ఇప్పుడు మనల్ని కొమ్మ అని పిలుస్తున్నాడు, కానీ ఫలింపు స్టార్ట్ కాలే. ఫస్ట్ స్టేజ్ ఏంటి తెలుసా? నో ఫ్రూట్, ఫలం లేని స్థితి. అదే బైబిల్ చెప్తుంది. వస్తున్నాం, యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. హీ కట్స్ ఆఫ్ ఎవ్రీ బ్రాంచ్ ఇన్ మీ దట్ బేర్స్ నో ఫ్రూట్. ఫస్ట్ స్టేజ్. 4 స్టేజెస్ చెప్తాను. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే నో ఫ్రూట్ స్టేజ్, ఫలం లేని స్థితి. తెలుగులో చదువుతారు ఎవరైనా? చాలండి. నాలో ఫలింపని. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఫలింపని స్టేజ్, నో ఫ్రూట్. ప్రతి ఒక్కళ్ళు స్టార్టింగ్ లో ఇలానే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు అంటగట్టంగానే ఫలం ఫలించడం స్టార్ట్ అవ్వదు. ఫస్ట్ స్టేజ్ ఇది, నో ఫ్రూట్ స్టేజ్. నో ఫ్రూట్ స్టేజ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఏమంటా ఉంటున్నాడు అని అంటే ఆయన చెప్తా ఉంటున్నమాట, హీ కట్స్ ఆఫ్ ఎవ్రీ బ్రాంచ్ దట్ బేర్స్ నో ఫ్రూట్. ఆయన నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయును. ఇప్పుడు నా ప్రశ్న, ఇలా తీసి పారేస్తే అసలు కొమ్మలు మిగులుతాయా? మిగలు. అలా తీసి పారేస్తే, యథార్థంగా ఈ వచనం అలా తీసి పారేస్తే మనం ఎవరో ఇక్కడ కూర్చొని ఉంటామా? నేనైతే మైక్ పట్టుకోను, చాలా గలీజోండి నేను. ఒకప్పుడు చాలా ఘోరంగా రాటు తేలిన పనిహిమాలలోని ఒకప్పుడు. అలాంటిది నేనైతే ఈ మైక్ పట్టుకోను. తీసి పారేయడం ఇది
ట్రాన్స్లేషన్ ఎర్రర్. మీరు కనుక గ్రీక్ బైబిల్లో తీసి చూసారనుకోండి, కట్ ఆఫ్ అనే పదానికి ఎయిరో అని రాశారు, AERO ఇంగ్లీష్లో అయితే. ఎయిరో మీనింగ్ ఏంటో తెలుసా? లిఫ్ట్ అప్, పైకి లేపడం. ఈ మాట కత్తిరించి పారవేయును కాదు. కత్తిరించి పారవేస్తే మనం ఎవరు ఇక్కడ ఉన్నాం. పనికి మాలిన తీగల్ని కత్తిరించి పారవేయును గ్రీక్ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఇది కాదు. హీ విల్ లిఫ్ట్ అప్. ఎందుకు ఫలించదు తెలుసా? కొమ్మ బయట నుంచి తెచ్చి పెట్టిన కొమ్మ నిదానంగా కిందకి జారిపోతుంది. ఎప్పుడైతే కిందకి జారిపోతుందో దాని మీద దుమ్ము మట్టి పడి ఆకులంతా బురదైపోతుంది. వర్షం పడినప్పుడు ఆకులంతా బురదైపోయినప్పుడు సూర్యరశ్మి ఆకులకి తగలక అది ఫలం ఫలించడానికి, అది ఆ సారాన్ని పీల్చుకోవడానికి దాంట్లో సామర్థ్యం లేక అది ఫలహీనంగా మిగిలిపోతుంది. అప్పుడు రైతు ఏం చేస్తాడు తెలుసా? కత్తిరించి పారాడు దాన్ని, ఒక కర్ర కింద పెడతాడు. ఒక కర్ర కింద పెట్టి దాన్ని అలా పైకి లేపుతాడు. దాన్ని పైకి లేపి దాన్ని శుభ్రంగా కడిగి అలా దాని కింద ఒక చక్కటి కర్ర పెడతారు. ఈ లిఫ్ట్స్ అప్. ఫస్ట్ స్టేజ్ ఏంటి అని అంటే, ఫలించని ప్రతి తీగకి ఆయన ఆదరణ ఇస్తాడు. ఈ లిఫ్ట్స్ అస్ అప్. ఆయన మళ్ళీ ఆదరిస్తాడు, ఆయన మళ్ళీ పురికొల్పుతూ ఉంటాడు. ఆరంభ క్రైస్తవ జీవితం ఇలానే ఉంటాయి. నువ్వు దుఃఖపడిన ప్రతిసారి ఆయన నీ పక్కన నిలబడతాడు. ఆయన నిన్ను ఆదరిస్తూ ఉంటాడు. నువ్వేమన్నా అనుకోని మందిరానికి వస్తే అదే వాక్యం నీకు చెప్తా ఉంటాడు. నువ్వు అనుకోని వెళ్తే అదే వాగ్దానం నీకు అనిపిస్తూ ఉంటాడు. నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావో అది జరిగిపోతూ ఉంటాయి. ఈ కంఫర్ట్స్. ఆయన చిన్న పిల్లలతో వ్యవహరించినట్లు ఆయన చాలా నిదానంగా, చాలా చక్కగా మనతో వ్యవహరిస్తూ ఉంటాడు. పిల్లలం కదా, స్టార్టింగ్ స్టేజ్ ఇది స్టార్టింగ్ స్టేజ్. ఆత్మీయ జీవితంలో ఇది మోస్ట్ బ్యూటిఫుల్ స్టేజ్. ఇది చాలా చక్కటి స్థితి. కానీ ఈ స్థితి అంత ఉపయోగకరమైన స్థితి కాదు. ఎందుకు అని అంటే ఈ స్థితి ఫలాన్ని ఫలించే స్థితి కాదు. ద ఫస్ట్ స్టేజ్ ఇస్ నో ఫ్రూట్. అయితే ఈ స్థితిని ఆయన బాగు చేయడానికి ఆయన నీకు కంఫర్ట్, నీకు ఆదరణ ఇస్తూ ఉంటాడు, నీకు మేలు చేస్తూ ఉంటాడు, నీకు వాక్యమును అనుగ్రహిస్తూ ఉంటాడు, నీకు మంచి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు, నిన్ను పురికొల్పుతూ ఉంటాడు, నీ కన్నీరు తుడుస్తూ ఉంటాడు. చాలా బాగుంటుంది ఈ స్టేజ్. ఎప్పుడైతే ఈ స్టేజ్లోనికి వస్తావో, ఇప్పుడు నిదానంగా నో ఫ్రూట్ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్ ఏంటి అని అంటే, వైల్ ఎవ్రీ బ్రాంచ్ దట్ బేర్స్ ఫ్రూట్. నో ఫ్రూట్, బేర్ ఫ్రూట్. ఫలమే లేదు. ఇప్పుడు ఎప్పుడైతే పైకెత్తాడో, ఆదరించాడో, కొంచెం పెట్టుబడి పెట్టాడో, కొంచెం దృష్టి పెట్టాడో, కొంచెం ఆశీర్వాదాలు ఇచ్చాడో, కొంచెం నేర్పించాడో, కొంచెం బోధకుల్ని ఇచ్చాడో, కొంచెం నేర్పించే వాళ్ళని ఇచ్చాడు, కొంచెం మెంటర్స్ని ఇచ్చాడు, కొంచెం యూత్ లీడర్స్ని ఇచ్చాడు, కొంచెం ప్రార్థన చేసే వాళ్ళని ఇచ్చాడు. ఇలా ఆదరణలన్నీ పోసేటప్పటికి నిదానంగా ఫలం ఫలిస్తూ ఉంది. కానీ ఎలాంటి ఫలం తెలుసా? అక్కడో ద్రాక్ష, ఇక్కడో ద్రాక్ష. తీసుకుని నీళ్ళు కానీ ఇచ్చిందో ద్రాక్ష. చాలా భయంకరమైన పరిస్థితి. ఉందంటే ఉంది, తీరా తినడానికి తీసుకుంటే సరిపోట్లే. ఈ రైతుకి తృప్తి కలుగుతుందా? కలగదు. చూసి ఈ స్టేజ్లో నువ్వు ఉండడానికి వీల్లేదు. ఈ బేరింగ్ ఫ్రూట్, ఏదో కొంచెం ఫలం, ఇక్కడ ఒక ఫలం అక్కడ ఒక ఫలం, సెట్ అవ్వదు. God did not call us for sparse fruit. ఆయన ఏదో అక్కడ ఒక ఫలం ఇక్కడ ఒక ఫలం కొరకు పిలవలేదు. ఆయన మనల్ని పిలిచిందే వేరు. ఆయన మనల్ని పిలిచిందే వేరొక ఉన్నతమైన ఫలింపు కొరకై ఆయన మనం పిలుస్తూ వచ్చాడు. యేసు క్రీస్తు ప్రభువారు లాంటి దేవుడు ఎవరు లేరు. ఎందుకు తెలుసా? చాలా అసలు ఏ విషయంలో ఆయనకి సాటే లేదు. ఒక ప్రాముఖ్యమైన విషయంలో ఆయన ఏమంటాడు తెలుసా? మీరు నన్ను విశ్వసిస్తే నాకంటే గొప్ప కార్యాలు చేస్తే. ఎవరు అంటారండి ఈ మాట? నన్ను దాటిపోతారంటే ఎవరు అనగలరు ఈ మాట? ఆయన అంటాడు, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. What a great heart he has. ఎంత అద్భుతమైన మనస్సు కదా ఆయనది. ఆయనని దాటి ఈ భూమి మీద సేవ చేయడానికి, ఆయన కంటే గొప్ప కార్యాలు చేయడానికి ఆయన పంపిస్తూ ఉన్నాడు. What a heart he has. ఎంత అద్భుతమైన హృదయం ఆయనకుంది. ఆయన మనలను ఫలింపులోనికి తీసుకొని వద్దాం అనుకుంటా ఉంటున్నాడు. లిటిల్ ఫ్రూట్, నో ఫ్రూట్, ఫ్రూట్. ఇప్పుడు ఈ కొంచెం ఫ్రూట్ వచ్చిన తర్వాత వదిలేట్లే, సరిపోవట్లేదు ఆయనకి. ఇప్పుడు ఆయన పని చేయడం మొదలు పెడతాడు. అసలు పని ఇక్కడ ప్రూనింగ్ అనే మాటని మనం చూస్తూ రావచ్చు. వైల్ ఎవ్రీ బ్రాంచ్ దట్ బేర్స్ ఫ్రూట్ హీ ప్రూన్స్. ఏదైతే ఫలిస్తూ ఉందో దాన్ని ఆయన కత్తిరిస్తాడట. ఈ కత్తిరించడం ఏరో కాదు, నిజంగానే కత్తిరించడం.
ఇప్పుడు ఆయన పనిచేసే విధానం ఎలాగుంటుందో తెలుసా? ఫ్రమ్ నో ఫ్రూట్ టు ఫ్రూట్, టు ఫ్రూట్ టు మోర్ ఫ్రూట్. ఫలము లేని తరం నుంచి ఫలము నుంచి అధికమైన ఫలము, మోర్ ఫ్రూట్. ఈ మోర్ ఫ్రూట్ లోకి రావడానికి డిసిప్లిన్ వాడతాడు. నీ ఎర్లీ క్రిస్టియన్ లైఫ్ లో ఎంత చక్కగా ఆదరిస్తాడో పోతా 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 అట్లుండదు కథ. చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల్ని ఎంత జోపానంగా చూసుకుంటారు, ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు, ఎంత సున్నితంగా చూసుకుంటారు. 10th క్లాస్ మార్క్స్ వచ్చిన తర్వాత దాంట్లో 6 సబ్జెక్టులో నమ్మకంగా 6 ఫెయిల్ అయ్యి నాన్న దగ్గరికి వచ్చి, డాడీ నేను 6 నమ్మకంగా ఫెయిల్ అయ్యాను డాడీ అని అంటే, డాడీ అలా చేద్దాం కానీ నన్ను చిన్నపిల్లవాళ్ళకి ఎత్తుకో డాడీ, నన్ను ముద్దా డాడీ, నాకు పాల్పోయి డాడీ, నాకు ఉయ్యాల పెట్టి ఊపు అంటే గాడిలా పెరిగేంట్రా అని ఒళ్ళు ఊనం చేశాడా? అదే డాడీ, అదే కొడుకు. అప్పుడు పిల్ల చేష్టలకి అది సరిపోద్ది. కానీ ఇప్పుడు పెరిగావు, నీ దగ్గర నుంచి ఇది కాదు ఎక్స్పెక్ట్ చేసేది. ప్రభు కూడా అదే చెప్తా ఉంటున్నాడు. ఆయన ఏదో ఫలం అక్కడ ఇక్కడ కొంచెం కొంచెం తృప్తి పడేవాడు కాదు. కీర్తన 23లో మాట రాస్తాడు. ఆ మాట చదువుదామా? వస్తున్నాం. కీర్తన 23, సామ్ 23, 3వ వచనము. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. చాలండి, ఒక నీతి మార్గం కాదు, అన్ని విషయాలలో నీతి మార్గాలు. నాట్ జస్ట్ ఇన్ వన్ ఏరియా గ్రోత్, కేవలం ఒక కోణాలో ఒక విషయంలో మాత్రమే ఎదుగుదల కాదు. ఆత్మ. ఒక ప్రశ్న అడుగుతా, గలతీ 5:22 తీయొద్దు. ఆత్మ ఫలాలేమనగా అని ఉందా? ఆత్మ ఫలం ఏమనగా అనుందా? ఆత్మ ఫలం ఏమనగా అనుంది. అక్కడ ఎన్ని ఉంటాయి? గ్రామర్ మిస్టేకా? ఫలం 9 ఎలా అవుద్ది? ఫలాలు కదా 9 అంటే. గ్రామర్ వాళ్ళ ప్రింటింగ్ లో తప్పిపోయింది ఏమన్నా? 9 ఆరెంజ్ తీసుకురా అంటామా? 9 ఆరెంజ్లు తీసుకురా అంటామా? 9 ఆరెంజ్లు తీసుకురా అంటాం. చాలాసార్లు ఈ 9 ఆత్మ ఫలాలు అని రాయాల్సింది ఫలం అని ఎందుకు రాశారు అని అనుకుంటాం. ఒకవేళ ఆలోచించండి, ఒక కమలా పండు నీకు ఇచ్చారు అనుకోండి. ఆ కమలా పండు, ఒక్క కమలా పండుని తీసుకొని తొక్కంతా తీసిన తర్వాత పనలు ఉన్నాయి. ఆ పనలు ఒక 9 పనులు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తీసుకొని వస్తే దిస్ ఈస్ 1 తొక్క ప్లస్ 9 ఆరెంజ్ పనులు అంటామా? ఒక ఆరెంజ్ అంటామా? ఒక ఆరెంజ్ అంటాం. అట్లానే ఈ 9 ఆత్మ ఫలములో భాగాలే ఈ 9 విషయాలు. దీంట్లో 2 మాత్రం ఎదిగాయి, 3 మాత్రం ఉన్నాయి, 4 పెరగలేదంటే హ్యాండిక్యాప్డ్ అంటారు. ఒకవైపు మాత్రం పెరిగింది, ఓవైపు పెరగలేదు. ఎలా ఉంటాడు మనిషి? అంత వికారంగా ఉంటాడు కదా. ఆత్మ ఫలం అలా ఉండదు. ఆత్మ ఫలం సమతుల్యంగా పెరుగుతుంది. అన్ని 9 పెరుగుతాయి. నాలో ఇంద్రియ నిగ్రహం బాగుందండి, నాలో ప్రేమ ఉందండి, కానీ దీర్ఘశాంతమే లేదండి, హ్యాండిక్యాప్డ్. అన్ని 9 సక్రమంగా సమతుల్యంగా పెరుగుతూ ఉంటే దే కన్సిస్టెంట్లీ గ్రో. నీతి మార్గములలో ఆయన నామం నిమిత్తమై ఆయనకి నీ జీవితంలో ఏ ఏరియాలో కూడా ఆయన పని చేయకుండా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఈ కట్స్ ఆయన ఇక్కడ కత్తిరించేవాడుగా ఉంటున్నాడు. డిసిప్లిన్. దేవుడు క్రమశిక్షణలోనికి మనల్ని తీసుకొని వస్తాడు. ఈ క్రమశిక్షణ ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ స్టేజ్ అంత ఇబ్బందికరమైన స్టేజ్ ఇంకోట్లేదు. ఖచ్చితంగా ఒక నిజమైన విశ్వాసి ఈ స్టేజ్కి రానే వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఇక్కడే మెయిన్ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఏంటో తెలుసా? నువ్వు ఫలముందులే, ఏదో అక్కడక్కడ కొంచెం ఫలం ఉంది కదా, బైబిల్ వరకు బాగానే చదువుకుంటున్నా, మందిరానికి కూడా వెళ్తున్నా, ప్రార్థన కూడా చేస్తున్నా, మందిరంలో పనులు కూడా చేస్తూ ఉంటున్నా, కొంచెం బాగానే ఉన్నానులే, ఇంకా ఎదగడం ఎందుకు, ఇక్కడతో సర్దుకొని పోవడం. అంటే హిందీలో ఆ మాట అంటూ ఉంటారు, నా ఘర్కా నా ఘాట్కా అంటారు. అంటే ఆ చాకలోడు గాడిదే అది ఇంటికి చెందదంట, ఆ చాకలోడు బట్టలు ఉతికే దగ్గర కూడా ఉండదంట, అది మధ్యలో అటు ఇటు తిరుగుతూ ఉంటుందంట. నా ఘర్కా నా ఘాట్కా అంటారు. అంటే అటు కాదు ఇటు కాదు. చాలా మంది క్రైస్తవులు ఈ స్టేజ్లో సెటిల్ అయిపోతారు. ఎందుకు సెటిల్ అయిపోతారు తెలుసా? నొప్పి. ఇక్కడ దేవుడు అస్సలు పని చేయడం మొదలు పెడతాడు. నేను నాన్న యవనస్తుడు ఉండేటప్పుడు ఫుట్బాల్ ఆడేవాడిని.
ఫుట్బాల్ ఆడేటప్పుడు ఓ రోజు కాలికి గాయమయ్యి ఇంకా బాగా రక్తం కారితే ఇంటికి వచ్చాను. ఒక నర్సింగ్ హోమ్కి వెళ్తే వాళ్ళు మందు పెట్టారు, దూది పెట్టారు, మొత్తం బ్యాండేజ్ చేసేసారు. 2 రోజులకి కాలు వాసిపోయింది. ఆయన మందు పెట్టాడు, విషం పెట్టాడు అని డౌట్ వచ్చింది. మెట్టుకి ఇంకో ఈ డాక్టర్ మంచోడు కాదు, ఈయన పెడితే తగ్గాల్సింది పోయి ఉబ్బింది ఏంటి అని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళా. ఆయన సార్ డ్రెస్సింగ్ చేయాలి బాబు అని అన్నాడు. చేయండి సార్ అన్న. ఇంకా ఆ పైన గాస్ క్లాత్ అంతా తీసేశాడు. ఆ దూది నా ఎక్కడైతే రప్చర్ అయిపోయిందో నా స్కిన్, దాని లోపలికి దూది వెళ్ళిపోయింది ఒక రోజుకి. ఆ దూది బయటకు లాగేటప్పుడు నేను సార్ నొప్పి వస్తుంది తీయొద్దు అని అన్న. ఆయన అలానే మందు పెట్టాడు, కట్టేశాడు, ఇంటికి వచ్చేసా. ఇంకా ఉబ్బిపోయింది కాలు. మూడో డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇద్దరు దగ్గరికి వెళ్ళాను. ఆ డాక్టర్ అంటారు ఏమంటారు నాకు తెలియదు, నా కాలు తగ్గాల్సింది, ఉబ్బిపోతుంది, మీరేమన్నా చేస్తారా అంటే నేను తగ్గిస్తాను బాబు అని చెప్పి మొత్తం తీసి డ్రెస్సింగ్ చేయాలి. ఆయన అదే చెప్పాడు సార్ చేయండి అన్న. సరే మొత్తం తీసాడు. తీసిన తర్వాత దూది తీస్తుంటే నొప్పేస్తుంది సార్ వద్దు మందు పెట్టే అని అన్న. అప్పుడు ఆ డాక్టర్ అన్న మాట నేను ఈరోజు మర్చిపోలే. ఏమన్నాడు తెలుసా, నేను దూది మీద మందు పెట్టాను అనుకో నీ నొప్పి తగ్గదు, దెబ్బ తగిలిన దూదికి కాదు నీకు, దూది తీసి నీ గాయానికి మందు తగలాలా. చిన్నోడ్నే కానీ లాజిక్ అర్థమైంది. తీయండి సార్ అన్న. తీస్తుంటే చీమ వస్తుంది, తీస్తుంటే రక్తం కారుతుంది, తీస్తుంటే ప్రాణం పోతుంది, తీస్తుంటే బీభత్సంగా నొప్పేస్తుంది. అయినా తీయండి సార్, ఎందుకంటే నాకు లాజిక్ అర్థమైంది. ఏంటంటే దెబ్బ తగిలింది దూది కాదు, దెబ్బ తగిలింది కాలుకే మందు తగలాలి, దూది బయటకి రావాల్సిందే. అది తీసేటప్పుడు నొప్పేసింది కానీ లోపల పెట్టి మొత్తం తీసేసాడు. ఆ తర్వాత మందు పెట్టాడు. 2 రోజులు తగ్గిపోయింది. డాక్టర్ పొరపాటు కాదు, నా అండర్స్టాండింగ్ పొరపాటు. దూది తీయనివ్వలే. ఎన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు నిన్ను ముట్టుకోవడానికి నీ సెన్సిటివ్ ఏరియాస్లో, నీ ప్రియమైన ఏరియాస్లో, నీకు బాగా ప్రేమ ఉంటున్న ఏరియాలో, నీకు బాగా మనస్సు పెట్టిన ఏరియాలో, నీకు బాగా ఇష్టమైన ఏరియాలో దేవుడు చేయి పెడతాడు. వద్దు ఈ ఏరియా ముట్టొద్దు అని అంటున్నావు కదా, అక్కడే ముట్టుకుంటాడు. ఆ సమరయ స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దారిలో ఏదో ఆయన నిత్య జీవం గురించి బైబిల్ స్టడీ 3 పాయింట్లు చెప్పేసి, ఇదిగో అమ్మా ఇది డెసిషన్ కార్డ్ ఇస్తా, నింపేసి చర్చికి వెళ్ళిపో అని చెప్పి వెళ్ళిపోవాలి కదా. ఆయన ఎక్కడ కెలికాడో తెలుసా, ఎక్కడ ముట్టుకున్నాడో తెలుసా, ఎక్కడ ఆమెని రేపాడో తెలుసా. నీ భర్తను తీసుకురా. అవసరమా? అదే ఫ్యామిలీ కాన్ఫరెన్సా? భర్త ఎందుకు కావాలి అక్కడ? నీ భర్తను తీసుకొని రా. ఎందుకనంటే అది ముట్టుకుంటేనే ఈమెకు పిచ్చెక్కుద్ది, అది ముట్టుకుంటేనే ఈమెకి ఏడుపు వస్తుంది, అది ముట్టుకుంటేనే ఈమెకి బాధ వస్తుంది, అది ముట్టుకుంటేనే ఈమెకు కోపం వస్తుంది. తెలిసి అక్కడే ముట్టుకున్నాడు, అక్కడే ముట్టుకుంటా వచ్చాడు. ధనవంతుడైన యవనస్తుడైన అధికారి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చాలా విషయాలు మాట్లాడవచ్చు. కానీ ఎక్కడ ముట్టుకున్నాడు తెలుసా? నీ కలిగినంత అమ్మి పేదలకిచ్చి నా వెంబడరా. ఏసై ఎంత మంచి ఆయన, నీకు అమ్మిందంతా నీ కలిగిందంతా అమ్మి నా ఫోన్ పే నంబర్ రాసుకో, నా గూగుల్ పే నంబర్ రాసుకో అని అనలే. వెతికి నీ కలిగిందంతా అమ్మేసి పేదలకి ఇచ్చిరా, నాకేం అవసరం లే అని అన్నాడు. చాలా రేర్ అండి అట్లాంటి వాళ్ళు. వెతికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరికి రమ్మన్నప్పుడు మొత్తం వదిలేసి రమ్మన్నాడు. ఈ వ్యక్తికి చాలా కష్టమయ్యి సార్ ఇంతైతే చాలా ఇబ్బంది, నా వల్ల కాదు అని చెప్పి ఏమన్నా కొంచెం తగ్గించగలవా అని మనసులో అనుకొని ఉంటాడేమో. యేసు ప్రభు మనసులో తగ్గింపులేమి ఉండవు. ఇది టూ మచ్ అండి. నీకు నచ్చకపోతే నీకు తగ్గింపులు ఉండవు. కానీ 6 అక్షరాలు ఇస్తా, 6 అక్షరాలు తీసుకొని వెళ్ళరా. ఏంటి 6 అక్షరాలు అంటే GETOUT, గెట్ అవుట్. నేను చెప్పింది నీకు నచ్చకపోతే గెట్ అవుట్. నా దగ్గర రాయితీలు, నా దగ్గర తగ్గించడాలు ఏమి ఉండవు. నా ప్రైజ్ ఇంతే. ఈనాడు మన జీవితాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ స్టేజ్ దగ్గరే చాలా మంది క్రైస్తవులు ఆగిపోతారు. ఈ స్టేజ్ దగ్గరకు వచ్చి అదంతా మనకి ఎందుకు, ఆ ఫలింపు అదంతా మనకి ఎందుకు, ఏదో హ్యాపీగా నడుస్తుంది నడవని ఇక్కడతో ఆగిపోదాం. మనం ఏదో దేవుని కోసం చేసేది, మనం ఆయన కోసం బతికేది, ఏదో ఎలగబెట్టేది, ఏదో దేవుని పని, ఇవన్నీ మనకి ఎందుకులే. ఏదో ఆశీర్వాదం కొంచెం, ఏదో దీవెన కొంచెం, ఏదో మందిరంలో ఉన్నామంటే ఉన్నాం పేరుకి సాగిచ్చేద్దాం. ఇక్కడ వరకు లైఫ్ వచ్చింది కదా, ఈ ఇబ్బంది ఎందుకు కానిచ్చేద్దాం. సెటిల్ అయిపోయే వాళ్ళే 90% క్రిస్టియన్స్. 90% క్రిస్టియన్స్ ఆగిపోయే స్టేజ్ ఇది. ఏంటి అని అంటే ఆయన కత్తెర పెట్టడం, వద్దు అని చెప్పి వద్దు అని ఆగిపోమంటారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విత్తువాని ఉపమానంలో కూడా ఎక్కువ మంది ఆగిపోయేది ఇక్కడే. వాక్యం నిమిత్తమై శ్రమ అయినను, హింస అయినను, బాధ అయినను ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు ఆగిపోతారట. వస్తున్నాం మత్తయి సువార్త 13వ అధ్యాయానికి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 21వ వచనము చదువుతారా?
మత్తయి 13:21. అమ్మా. అయితే అతనిలో వేరు లేనందున ఏం సింక్రని అమ్మ. అతడు కొంతకాలము నిలుచుడు కానీ వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతరపడును. వాక్యం నిమిత్తము శ్రమైనను హింసైనను వస్తే కాదు, వచ్చినప్పుడు. వెన్ పర్సిక్యూషన్ ఆర్ ట్రబుల్ కమ్స్ బికాస్ ఆఫ్ ద వర్డ్. వాక్యం బట్టి హింస, వాక్యం బట్టి శ్రమ, వాక్యం బట్టి కష్టం వస్తే కాదు, ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు, వస్తే కాదు, వచ్చినప్పుడు ఇట్ ఈస్ షూర్. నువ్వు వాక్యం విన్నంతసేపు నీకేం అవ్వదు, నువ్వు వాక్యం నేర్చుకున్నంతసేపు నీకేం అవ్వదు, నువ్వు వాక్యం రాసుకున్నంతసేపు నీకేం అవ్వదు, నువ్వు వాక్యం ధ్యానించినంతసేపు నీకేం అవ్వదు. ఆ వాక్యాన్ని చేయడం మొదలుపెట్టు, నిన్ను ఎత్తుక్కొని వచ్చి కొట్టిపోతారు. నిన్నెత్తుక్కొని వచ్చి శ్రమ నీ తలుపు తడుతుంది. నిన్ను ఎత్తుక్కొని శ్రమలు వస్తాయి. ఎవ్రీ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఈజ్ ఇన్విజిబుల్లీ ట్యాగ్డ్ టు పర్సిక్యూషన్ అండ్ ట్రబుల్ ఇన్ఎవిటబుల్లీ. దేవుని కొరకు, ఆయన మాట కొరకు నువ్వు విధేయత చూపిస్తున్నావు అనే దానికి రుజువు ఏంటో తెలుసా? అబద్ధ ప్రవక్తలకి నిజమైన వారికి ఉంటున్న వ్యత్యాసం ఏంటో తెలుసా? వస్తున్నాం లూకాసు సువార్త 6వ అధ్యాయానికి. లూకాసు సువార్త 6వ అధ్యాయము 22వ వచనము. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. ఇదిగో మీ ఫలం పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధంగా చేశారు. ఏం చేశారంట తెలుసా? తిట్టారట, శ్రమలు పెట్టారంట, నిందించారట, నీ పేరు చెడ్డదని త్రోసివేశారంట. ఆ మాటలన్నీ జరిగితే ధన్యుడు. నేను ఎవరైనా తిడితే ధన్యుడివి, నేను ఎవరైనా కొడితే ధన్యుడివి, నేను ఎవరైనా చెప్పిస్తే ధన్యుడివి, నువ్వు పనికి మాలినాడు అని నేను తీసి పారేస్తే ధన్యుడివి. కింద చదువుదామా 26వ వచనం. మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. చాలండి. ఇదేమన్నా పైది కింద రాశారా, కింద పైది రాశారా? అసలు ఆర్డర్ చదివితే దీన్ని తిప్పి చదువుతాను, ఎంత వినసొంపుకుంటారు చూడండి. పేదవాళ్ళు శాపగ్రస్తులు, ఆకలి కలిగిన వారు శాపగ్రస్తులు, ఏడ్చేవారికి శ్రమ. జనం మిమ్మల్ని ద్వేషించి, హింసించి, నిన్ను తృణీకరించినప్పుడు మీకు శ్రమ. 24 నుంచి చదువుతున్నా. ధనవంతులు ధన్యులు, ఆహార సమృద్ధి కలిగిన వాళ్ళు ధన్యులు, నవ్వుచున్న వారు ధన్యులు, ప్రజలు మీ గురించి బాగా మాట్లాడినప్పుడు ధన్యులు. ఇది కదా ప్రపంచం చెప్పేది, ఇది కదా ప్రపంచం చెప్పేది. ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చెప్తున్నాడు, ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చెప్తున్నాడు. Total contradiction to what the world defines. God redefines everything in a very different orientation. ఆయన మాట్లాడేదే వేరొక విధానంలో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన ఆకలి ధన్యత అంటున్నాడు, ఆయన కన్నీరు ధన్యత అంటున్నాడు, ఆయన నిందా ధన్యత అంటున్నాడు, ఆయన పేదరికం ధన్యత అంటున్నాడు. ఎందుకు అని అంటే నీ స్థితి ఇక్కడ కాదు. ఇట్స్ నాట్ యువర్ సిట్యుయేషన్ హియర్. ఇట్స్ అబౌట్ ఇటర్నిటీ. అది నిత్యత్వంలో నువ్వు ఎలాగున్నావు. ఎందుకు పేదవాడు ధన్యుడు తెలుసా? మహా అంటే వాని పేదరికం సచ్చేవరకే, మహా అంటే వాని నింద సచ్చేవరకే, మహా అంటే వాని ఆకలి చచ్చేవరకే, మహా అంటే వాని కన్నీరు చచ్చిపోయేవరకే. చచ్చిపోయింది అది ఏమి రావు. ధనవంతుడికి ఎందుకు శ్రమ అంటున్నాడు తెలుసా? మహా అంటే నీ డబ్బు చచ్చేవరకే, మహా అంటే నీ ఆహారం చచ్చేవరకే, మహా అంటే నీ పేరు చచ్చేవరకే. ఆ తర్వాత అంతా శ్రమే. ఫర్ అన్ అన్బిలీవర్ ఎవ్రీ గుడ్ ఈజ్ ఓన్లీ ఇన్ దిస్ లైఫ్. On the other side, there's nothing more remaining. ఒక అవిశ్వాసికి ఏమన్నా మంచి దొరికితే ఈ భూమి మీద దొరుకుతుంది, అవతల ఏం దొరకదు. ఒక విశ్వాసికి ఏమన్నా శ్రమలు దొరుకుతాయంటే ఇటువైపు దొరుకుతాయి, అటువైపు ఏవి రావు. కన్నీరు రాదు, నొప్పి రాదు, శాపం రాదు, మరణం రాదు, దుఃఖం రాదు, ఏదీ రాదు. ఇటువైపే ఈ చిన్న జీవితం వరకే. ఈ చిన్న జీవితంలో ఆయన నీకు నచ్చిన దాని మీద చేయేస్తాడు, నీకు నచ్చిన దాన్ని కత్తిరిస్తాడు. అబ్రహాము జీవితంలో 4 సార్లు ఈ కత్తెర వేస్తా వచ్చాడు. ఫస్ట్ టైం తన ఊరు మీద కత్తెర వేస్తా వచ్చాడు.
ఊరు వదులుకోవడం చాలా ఇబ్బంది. ఒక ఊరు మారడం అంటే అంత ఈజీ కాదు. నేను కర్ణాటక ప్రాంతానికి ఫస్ట్ టైం ఎప్పుడైతే సేవకుడిగా అక్కడ నన్ను పంపిస్తూ వచ్చారో, అక్కడికి వెళ్ళిన తర్వాత స్థానిక సేవకుడు ఆ ఇళ్ళని విజిటింగ్కి నన్ను తీసుకెళ్ళేటప్పుడు ఏం చెప్పారంటే, అన్న మనము ఒకళ్ళ ఇంటికి వెళ్తాం, ఆ విజిటింగ్ చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లోనే భోజనం ఉంటుంది అని చెప్పారు. సరే అని వెళ్తా ఉన్నాం. ఒక ఇల్లు అయిపోయింది, 2వ ఇల్లు అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 6 ఇల్లు అయిపోయింది, 7వ ఇల్లు అయిపోయింది, 1 అయిపోయింది, 2 అయిపోయింది, 2:30 అయిపోయింది. ఆ ఇల్లు రాట్లే, భోజనం పెట్టి ఆ ఇల్లు రాట్లే. తిప్పుతున్నారు. నేను ఆ ఇల్లు ఎక్కడ అని ఎదురు చూస్తూ ఉన్నా. మట్టికి లాస్ట్కి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి, అన్న ఇక్కడే మనకి భోజనం, ఆహా ఆ ఇల్లు వచ్చింది అనుకున్నా. సార్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ అక్క కూర్చొని మీ పేరేంటి చెప్పా, మీ డాడీ పేరేంటి చెప్పా, మీ దేవురు చెప్పా. ఇక అడుగుతానే ఉంది, నువ్వు జర్నలిస్ట్ అక్క అనుకున్న మనసులో. ఇన్ని ప్రశ్నలు యాడ్ నుంచి పడతాయి అక్క నీకు అసలు అని మనసులో నుంచి అనుకొని, సర్లే భోజనం ఎప్పుడు పెడతాదా, ఆకలి చంపేస్తుంది, ఇంకా కొంతసేపు అయిన తర్వాత తింటారా అంటే మనసులో అనుకున్నా, దానికే వచ్చామక్క అనుకున్నా. మెట్టుకి సరే కూర్చున్న తర్వాత అన్నం వడ్డిస్తా ఉంటే నేను చాలక్క అన్న అంతే, మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసి. బేసికల్గా మన ప్రాంతంలో చాలా అన్న తర్వాత 2 స్పూన్లు పడతాయి. సో 2 స్పూన్లు ముందే మనం చాలంటాం. నువ్వు ప్లేట్ ఇచ్చేటప్పుడే చాలన్నా 2 స్పూన్లు వేసిస్తారు. చాలంటే మూత పెట్టి లోపల పెట్టేసేది. కూర వేస్తుంది, చాలు అంటే అది లోపలికి వెళ్ళిపోయింది. చివరి ముద్ద కలుపుతున్నా ఏమైనా అర్థం అవుతుందేమో, ప్రత్యక్షత వస్తుందేమో అనుకుని ఏమి రావట్లేదు ఆ మేడంకి. సరే అంత అయిపోయిన తర్వాత ఆకలి ఓ ముద్దన్న బయటకు వచ్చిన తర్వాత ఈ సేవకుడిని ఏంటన్నా అంత తక్కువ తిన్నారు అంటే, పెడతేగా అంటే అప్పుడు ఆయన అన్నాడు, మీరే కదన్నా చాలన్నారు, చాలంటే 2 స్పూన్లు వేస్తారు కదన్నా. అన్న ఇది కర్ణాటక అంట, చాలంటే ఎవడ అడుగుడు ఇంకోసారి మూత పెట్టి లోపల పెట్టేస్తాడు అంతే. ఓ ప్రాంతం మారితే ఇంత ఇబ్బందిగా ఉంటుంది. సార్ ఆలోచించు, అబ్రహాంని ఊరు వదిలిపెట్టి రమ్మన్నాడు, ప్రాంతం వదిలిపెట్టి రమ్మన్నాడు, దేశాన్ని వదిలిపెట్టి రమ్మన్నాడు, తెలిసిన వాళ్ళని వదిలిపెట్టి రమ్మన్నాడు, మొత్తం అందరిని వదిలిపెట్టుకొని రమ్మన్నాడు. మొత్తం వదిలిపెట్టుకొని బయటకు వచ్చాడు. ఎంత కష్టం కదా. అదే ఊర్లో వర్షాలు విపరీతంగా పడతా ఉంటే మా పైన ఓనర్ ఆంటీ ఉండేవాళ్ళు, కింద రెంట్కి ఉండేవాళ్ళం. ఆ గోడంతా నాచు పట్టేస్తుంది. ఆ ఓనర్ ఆంటీ ఒక పెంక తీసుకొని మొత్తం గీకేస్తూ ఉంది. ఆ టైంలో నేను బయటకు వచ్చిన తర్వాత భోజనానికి వస్తావా అంది. ఆంటీ దగ్గర మా భోజనం సరే అని వెళ్ళిన తర్వాత భోజనం పెట్టింది, తిన్నా. అయిపోయిన తర్వాత చాలా బాగుంది ఆంటీ, ఇదేం కూర అని అడిగితే, పొద్దున్న కేకలే నాచు అదే. ఏమరుగుద్ది, నేను ఎందుకు అడిగాను ఏమని అని అనుకున్నా. ఆ రోజు నుంచి ఆమె పిలిచిన ప్రతిసారి తినకముందే ఇది ఏం కూర అని అడిగితే నేర్చుకున్నా. ఒక ప్రాంతం మారితే ఇంత ఇబ్బంది. అబ్రహాంని తన ప్రాంతాన్ని వదిలేసామన్నాడు. ఎట్లా వదిలేసామన్నాడు తెలుసా? వెకేషన్ కాదు, ఫర్ ఎవర్ వదిలేసామన్నాడు. నువ్వు రాకూడదు, నీ కొడుకు రాకూడదు, నీ మనోడు రాకూడదు, వాడి మనోడు రాకూడదు, నీ జీవితంలో ఎన్నడూ తిరిగి రిటర్న్ రాకూడదు. ఫర్ ఎవర్ ఈ ప్రాంతాన్ని వదిలేసేయాలి. అబ్రహాం అన్నాడు, సరే ప్రభా. తన ప్రాంతీయ ప్రేమ మీద కత్తెరేసాడు. ఫలింపులోనికి రావాలంటే కత్తెర పడాల్సిందే. ప్రాంతం మీద కత్తెర పడింది. సరే బయటకు వచ్చేటప్పుడు లోతుని తనతో పాటు తెచ్చుకుంటూ వచ్చాడు. లోతు తన ప్రియమైన బంధువు, తను అనాథగా ఉంచినప్పుడు ఈయన పెంచుకుంటూ వచ్చాడు. దగ్గర వాడిగా చూసుకుంటున్నాడు, చాలా ప్రేమ. ఈయనకి ఎట్లా పిల్లలు లేరు కదా అన్నట్టు ఆ పిల్లల ప్రేమంతా లోతు మీద ఒలికిస్తూ ఉంటున్నాడు. ఒక దినం వచ్చింది, లోతు పని వాళ్ళకి ఈయన పని వాళ్ళకి కలహం పుట్టింది. వెంటనే లోతుని కత్తిరించుకోవడానికి అబ్రహాం ఇష్టపడ్డాడు. దేవుడు లోతుని తీసేశాడు. దేవుడు తన నాన్నని చంపేశాడు. లేకపోతే తన నాన్న చచ్చిపోయాడు, నాన్న దూరం అయిపోయాడు, ఊరు దూరం అయిపోయింది, నాన్న దూరం అయిపోయాడు, కొడుకులాగున్న లోతు దూరం అయిపోయాడు. సరే కొన్ని ఏళ్ళ తర్వాత ఆఫ్టర్ సమ్ ఇయర్స్ హాగర్ని తీసుకొని ఇస్మాయిల్ని కన్నాడు. హాగరు ఎంత అందమైందో మనకు తెలియదు. మెట్టుకి ఇస్మాయిల్ పుట్టిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం తన కొడుకు నా అనే ఆ జ్యేష్ఠ కుమారుడు లాగుంటున్న ఆ ఇస్మాయిల్, దేవుడు అన్నాడు ఇస్మాయిల్ బయటకు పంపించేసి, పిల్లోడు ప్రభా పంపించేసి. హాగరు దాసి కుమారుడికి నీ యొక్క స్వాస్యంలో పాలు లేదు పంపించేసాయి. ఎంత నిర్దాక్షిణ్యంగా పంపించాడు చెప్పనా?
ఎంత నిర్దాక్ష్యంగా తన కుమారుడిని పంపించాడు చెప్పనా? కేవలము ఒక తిత్తిలో నీళ్ళు ఇచ్చి కొంచెం బతుకు తెరివిచ్చి గెట్ అవుట్. దాసుని పంపించలే, వంటిని పంపించలే, వెళ్ళిపో, మేము ఎక్కడికి వెళ్ళి, నాకు అనవసరం. అదేంటండి, ఇది అన్యాయం కదా, వెళ్ళిపో అంతే. కత్తెర పడింది. అబ్రహాము బాధపడినప్పటికీ కత్తెర కొప్పుకుంటా వచ్చాడు. సొదొమ గొమొర్రా ఆస్తి తీసుకొని వచ్చారు. 2 నగరాల, జంట నగరాల ఆస్తి తన ముందు పెట్టినప్పుడు తీసుకోవద్దు. అంత ఆస్తి తన దగ్గరకు వచ్చింది, తీసుకోవద్దు. తీసుకోలేదు అబ్రామ్. చివరికి అబ్రామ్కి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుడితే 22వ అధ్యాయంలో కత్తెర అద్భుతంగా బీభత్సంగా పడింది. ఇంతకంటే కఠినమైన కత్తె ఇంకెప్పుడు పడలేదేమో. ఆయన మక్కువ, ఆయన వాగ్దాన పుత్రుడు, దేవుడు ఇచ్చిన కుమారుడు. ఆ కుమారుడిని తీసుకొని ఆయన చక్కగా ఆనందంగా ఉంచినప్పుడు దేవుడు అంటున్నాడు, ఈయనని నేను చూపించబో పర్వతం మీద దహన బలిగా అర్పించు. అంటే ఏంటో తెలుసా? దహన బలి అంటే కట్టు, కోయి, కాల్చు, బూడి తప్పేం మిగలకూడదు. ఆ మనిషి ఎట్ట ఏడ్చుంటాడు, ఆ మనిషి ఎట్ట రొమ్ము కొట్టుకొని ఉంటాడు. ఇదేం కత్తెర ప్రభా? ఊరంటే వదులుకున్నా ప్రభా, నాన్నంటే వదులుకున్నా, లోతునంటే వదులుకున్నా, ఇస్మాయిల్ని వదులుకున్నా, హాగర్ని వదులుకున్నా, సొదొమ ఆస్తిని వదులుకున్నా, ఇక నాకు ఎవరు లేదు కదా ప్రభా, ఇస్సాకే కదా. ఈ మనిషి వెనకాడలేదు, నేరుగా తీసుకొని వెళ్ళాడు, కట్టాడు, కత్తి పైకెత్తాడు. కత్తి ఎప్పుడైతే పైకెత్తాడో దేవుడు అర్థం చేసుకున్నాడు, నీ మనసులో ఇస్సాకు నా కోసం చంపేశావని. ఆగు అన్నాడు. దేవుడు ఒక విచిత్రమైన ఆజ్ఞ ఇచ్చాడు అబ్రామ్కి. ఏంటి తెలుసా? నీకు పుట్టిన మగపిల్లలకి 8వ దినాన సున్నతి చేయాలి. 8th డే. 8వ దినం అంటే 4 days హాస్పిటల్లో ఉంటారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అవుతారు. ఇంటికి వచ్చిన 4వ రోజు సున్నతట. ఇంటికి వచ్చిన 4వ రోజు ఆ పిల్లోడు ఎంత పసికందలాగా ఉంటాడు. ఆ పిల్లోడు ఒక చిన్న మాంసపు ముద్దలాగా ఉంటాడు కదా. ఆ చిన్న పిల్లవాడిని తీసుకొని అతి సున్నితమైన భాగంలో ఆయనకి సున్నతి చేస్తే ఆ పిల్లోడు ఎట్ట ఏడుస్తాడు. జ్వరాలు వచ్చి శకంలో పెద్దలకి సున్నతి చేస్తే తట్టుకోలేక అందరు చచ్చారే. అట్లాంటిది ఈ చిన్న పసి పిల్లవాడు, డేస్ ఓల్డ్ చైల్డ్ కి సున్నతి చేస్తే వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ ఏమీ అనకుండా ఏడిస్తే ఏడు, సస్తే సావు, నొప్పి రాని, జ్వరం రాని, మేము దేవుడితో నిబంధన చేసాం. ఇలాంటి నిబంధన దేవుడికి కావాలి అంటే కఠినంగా, ఖచ్చితంగా కత్తెర పడాల్సిందే. నీ లైఫ్లో కత్తెర ఎక్కడ పడలేదు. ఎక్కడ దేవుడు ముట్టుకుంటున్నాడు, వద్దు 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 వద్దు. ఖచ్చితంగా దేవుడు కత్తిరేద్దాం అనుకున్నాడు. కొన్నిసార్లు ఊరు, కొన్నిసార్లు ప్రియులు, కొన్నిసార్లు ఆస్తి, కొన్నిసార్లు డబ్బు, కొన్నిసార్లు నీ ఇష్టాలు, కొన్నిసార్లు కొన్ని యాప్స్, కొన్నిసార్లు కొన్ని ప్రేమలు, కొన్నిసార్లు కొన్ని వృత్తులు, కొన్నిసార్లు కొన్ని ఉద్యోగాలు, కొన్నిసార్లు కొన్ని సంబంధాలు, కొన్నిసార్లు కొన్ని ఇష్టాలు, కొన్నిసార్లు కొన్ని ఫ్యాషన్లు. ఏదైతే నీకు నొప్పేస్తుంది కదా అని చేయి అక్కడే పడతాయి. ఎందుకు ప్రభా ఇక్కడే అని అంటే అక్కడే. బిందె సొట్టపోయినప్పుడు ఆ సొట్ట బాగు చేసేవాడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆయన సుత్తి తీసుకొని కొడతా ఉంటే, ఒకవేళ బిందెకి నోరుంటే, ఏంది అప్పటి నుంచి చూస్తున్నా కొట్టిన దగ్గర ఏడే కొడుతున్నావు అంటే, ఏడే సొట్టపోయింది కదా అందుకే ఆడే కొడతా. ఎక్కడ పడాలో అక్కడే పడుద్ది, ఎక్కడ పడాలో అక్కడే పడుద్ది. ఓ రోజు పెద్ద ఓడ ఉందంట, బిగ్ షిప్. ఆ పెద్ద ఓడ ఇంకా బయలుదేరడానికి రెడీగా ఉంది. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కదా ఓడ. ఆ ఓడ బయలుదేరడానికి రెడీగా ఉండేటప్పుడు ఇంజిన్ టర్న్ ఆన్ చేస్తున్నారు, స్టార్ట్ అవ్వట్లే. ఇక ఆ షిప్ లో ఉంటున్న ఇంజనీర్స్ అందరూ ఇంజిన్ అంతా చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు, ఎవరికేమో అర్థం కావట్లే. లాస్ట్ కి ఆల్మోస్ట్ ఆ ఓడ 1.5 hours లేట్ అయిపోయింది. చాలా లాస్ కదా. మెట్టుకి వాళ్ళు అన్నారు, సార్ ఈ ఓడ గురించి మొత్తం తెలిసిన ఒకడు ఉన్నాడు, కానీ వాడు లాస్ట్ ఇయర్ రిటైర్ అయిపోయాడు సార్, వాడికైతే మొత్తం తెలుసు అని అంటే, పిలుచుకొని రండి రా నాయన, డబ్బులు ఇద్దాం, ఎక్స్ట్రాలు ఇద్దాం, పిలుచుకొని రండి అని అంటే వెళ్ళారు. పిలుచుకొని వచ్చారు. ఆయన అన్నాడు, నేను రిటైర్ అయిపోయాను రా బాబు, నేను రానంటే, డబ్బులు ఇస్తానంట, రా అంటే, ఎక్కువ ఇవ్వాలి చూడు అని అంటే, ఏదో ఒకటి రా నువ్వు రా అంటే వచ్చాడు. ఏమైందో చూడంటే మొత్తం తన సంచేసుకొని ఒక్కసారి షిప్ అంతా తిరిగి చూశాడు. షిప్ అంతా తిరిగి చూసి ఒక దగ్గర తన బ్యాగ్ లో చేపెట్టి ఒక చిన్న నట్టుది, ఒక చిన్న నెయిల్ తీసి, ఒక మేకుని తీసి ఆడ పెట్టి సుత్తుతో కొట్టాడు. కొట్టిన తర్వాత లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళి స్టార్ట్ చేయండి పో అన్నాడు. వాళ్ళు స్టార్ట్ చేస్తే ఇంజన్ స్టార్ట్ అయింది. అప్పుడు
ఈయన బయటకు వెళ్ళిపోతా నా బిల్ అన్నాడు. అంటే వాడు అన్నాడు, కొట్టింది ఒక మేకే కదరా, ఎంత అని అన్నాడు. అంటే $1000 అన్నాడు. $1000 నాకు డీటెయిల్డ్ బిల్లు కావాలా? $1000 అంటే వీడికి మండి నాకు డీటెయిల్డ్ బిల్లు కావాలా అని అంటే, సరే ఇస్తాను అని ఇంటికి వెళ్ళి డీటెయిల్డ్ బిల్ రాశాడు. ఏంటి తెలుసా డీటెయిల్డ్ బిల్? ఫస్ట్ కొట్టిన మేకు ఖరీదు $1. ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టినందుకు $999. ఆయనకు తెలుసు ఎక్కడ కొట్టాలో, ఆయనకు తెలుసు ఎక్కడ ముట్టాలో, ఆయనకు తెలుసు ఎక్కడ కత్తిరించాలో. నీకు జవాబులు దొరకవు. నువ్వు రొమ్ము కొట్టుకుంటావు, రాత్రులు ప్రార్థన చేస్తావు, నువ్వు ఏడుస్తావు, జుట్టు గీక్కుంటావు, నీకు అర్థం కాదు, పిచ్చెక్కిపోతా ఉంటుంది, నీకు జవాబులు రావు. యూ వాంట్ గెట్ ఆన్సర్స్. నీకు అర్థం కాదు. ఆ సిచ్యువేషన్ కూడా తీసుకెళ్తాడు. యోబు ఆ సిచ్యువేషన్ గుండా వెళ్ళాడు, పేతురు ఆ సిచ్యువేషన్ గుండా వెళ్ళాడు, పౌలు ఆ సిచ్యువేషన్ గుండా వెళ్ళాడు, మోషే ఆ సిచ్యువేషన్ గుండా వెళ్ళాడు, అబ్రాహాం ఆ సిచ్యువేషన్ గుండా వెళ్ళాడు. బైబిల్లో దాదాపుగా దేవుడు పని పెట్టుకున్న ప్రతి వ్యక్తి ఆ సిచ్యువేషన్ కూడా వెళ్ళాడు. నువ్వెంత అడిగినా ఆయన మాట్లాడు, ఆయన మౌనంగా ఉంటాడు, ఆయన ఉండడు అని చెప్పట్లే, ఉంటాడు కానీ నీకు కనిపించడు. యోబు గ్రంథం 23వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో ఆయన చెప్తా ఉంటున్నాడు, ఆయన ఉత్తర దిక్కున పనిచేస్తూ ఉంటున్నప్పుడు నాకు కనపడట్లేదు, దక్షిణానికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన నాకు కానవచ్చట్లేదు, ఆయన పనిచేసే విధానాలు చుట్టూ ఉంటున్నప్పటికీ ఆయన నాకు కనపడట్లేదు. 10వ వచనంలో అంటాడు, ఆయన నేను వెళ్ళే మార్గం ఆయనకి తెలియను, చివరికి ఆయన పరిశోధించిన మీదట శుద్ధ సువర్ణంగా బయటకు వస్తారు. ఆయన ఎటు తీసుకెళ్తున్నాడు నాకు అర్థం కాదు, కానీ ఆయన తీసుకెళ్తున్నాడు. ఈ కత్తిరించే టైంలో ఆయన కనపడ్డు, ఈ కత్తిరించే టైంలో నీ చెవులకు వినపడదు, ఈ కత్తిరించే టైంలో ఏడుపుకి నీకు నివృత్తి దొరకదు. ఈ కత్తిరించే టైం చాలా ఇబ్బందిగా ఉంటుంది, అయినా కానీ పారిపోద్దు. చాలామంది ఇక్కడ వరకు వస్తారు, చాలామంది ఇక్కడ వరకు వస్తారు, ఆ కత్తెర వచ్చేటప్పటికి భయపడి ఇంత ఇంత అని మానేసి వెళ్ళిపోతూ ఉంటారు. బిల్లీ సండే అని ఒక దైవజనుడు, బిల్లీ సండే అనే ఈ వ్యక్తి మంచి కమిటెడ్ బిలీవర్, చాలా భక్తి కలిగిన విశ్వాసి. ఆయనకి బేస్బాల్ అంటే పిచ్చి ప్రాణం బిల్లీ సండేకి. ఆయన ఒక దినాన్న బేస్బాల్ ఆడుతూ ఉంటున్నప్పుడు ఆయన తిరిగి అంతా అయిపోయిన తర్వాత తన బ్యాగ్ వేసుకొని తన కిట్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడుతూ ఉంటున్నాడు, బేస్బాల్ మానే. బేస్బాలా? ఏం మాట్లాడుతున్నావు ప్రభా, బేస్బాల్ మానేయడం ఏంటి అని అంటే, బేస్బాల్ మానే, నా పనికి నువ్వు రావాలి. బేస్బాల్ మానేయడం ఏంటి ప్రభా? మానే. ఎందుకు? జవాబు లేదు. ఎప్పుడు? ఇప్పుడే. మరి ఎందుకు చెప్పండి? చెప్పడు. వేరే ఆన్సర్లు అన్నీ దొరుకుతాయి, ఆ ఆన్సర్ మాత్రం దొరకదు. ఖచ్చితంగా నీ లైఫ్లో ఇలాంటి పరిస్థితి వచ్చి ఉంటుంది. నీకు అన్ని జవాబులు దొరుకుతుంటాయి, నువ్వు కరెక్ట్గా గింజుకొని తల బాదుకునే జవాబు ఉంటుంది కదా, చెప్పడం. ఎప్పుడైతే ఆ బేస్బాల్ కోసం ఏడ్చి ప్రభా నీకంటే ఎక్కువ కాదులే ప్రభా అని ఆ బేస్బాల్ కిట్ని అక్కడే పారేసి నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు ప్రభు ఇంకొకటి ఉంది, ఇంకేంటి ప్రభా అని అంటే, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయిని వదిలే. బేస్బాల్ అంటే టైం వేస్టో ఇంకేదో అనుకోవచ్చు, అమ్మాయిని ఎందుకు వదిలేయాలి ప్రభా? దానికే రీజన్ చెప్పలేదు, దీనికి ఎందుకు చెప్తాడు? చెప్పడం. వదిలే. ఆయన చెప్తాడు, బేస్బాల్ కోసం ఏడ్చిన దానికంటే ఎన్నో రెట్లు ఏడ్చాడంట ఆ అమ్మాయి కోసం, కానీ జవాబు లేదు. వదిలే, అంతే. ఎందుకు? వదిలేస్తే ఏమవుతుంది? ఏం చెప్పడం? వదిలే, అంతే. చాలా ఏడ్చి చివరికి ప్రభా నీకంటే ఎక్కువ కాదు ప్రభా, వదిలేస్తాను. అమ్మాయిని వదిలేసుకున్నాడు, బేస్బాల్ని వదిలేసుకున్నాడు. దేవుడు ఆ దైవజనుడు ఎలా వాడుకున్నాడు తెలుసా? బిల్లీ సండే అంత ప్యాషనేట్ మెసెంజర్, బిల్లీ సండే అంత ప్యాషనేట్ స్పీకర్ ఈ భూ ప్రపంచంలో ఇంకెవరు కనపడలేదేమో. ఎలాంటి స్పీకర్ తెలుసా? పుల్పిట్ ఎలా పెడితే దీని మీద ఎగిరి నిలబడి చెప్తాడు, కిందకు దూకేసి చెప్తాడు, పరిగెత్తి చెప్తాడు, చైర్లు ఎరగొట్టి చెప్తాడు, బెంచుల మీద ఎగిరి చెప్తాడు, లోపల నుంచి కేకలేసి మాట్లాడతాడు. బిల్లీ సండే దేవుడు అంత అద్భుతంగా వాడుకున్నాడు. ఎందుకు తెలుసా? కత్తెర పడ్డానికి ఇష్టపడ్డాడు కాబట్టి. దేవుడు పని పెట్టుకున్న ఎవరి జీవితాన్న చూడు, వాళ్ళ లైఫ్లో కత్తెర సీజన్ ఉంటుంది. అది అర్థం కాని సీజన్, జవాబులు దొరకని సీజన్, కన్నీరు తొడవబడని సీజన్. నీకు వాగ్దానాలు పనిచేసినట్టు అనిపించదు, వాతావరణాలంతా ఎండిపోయినట్టు కనిపిస్తుంది, ఫ్యూచర్ టోటల్ బ్లాంక్గా కనిపిస్తుంది.
నా లైఫ్లో ఓసారి కత్తెర పడింది. అంటే పెద్ద కత్తెర ఏం పడలేదు, కానీ నాకు బాగా తగిలే కత్తెర పడింది. ఈ భూమి మీదే నాకు చాలా ప్రేమ అంటే నా భార్య, పిచ్చి ప్రేమ. మేమిద్దరము అసలు ఇలా మీటింగ్ అయిపోయిందంటే ఫోన్లో ఉంటాం. అఫేర్లో ఎలా మాట్లాడుకుంటారు ఆ రేంజ్లో మాట్లాడుకుంటాం. బాగా ప్రేమ. ఓ రోజు తను నిద్రపోతా ఉంది, తన పక్కన నేనున్నా. ఆ రోజు బైబిల్లో ఏం చదువుతున్నా నాకు గుర్తులేదు, కానీ మైండ్లో మాత్రం మరి ఎక్కువగా ఫలించడానికి కత్తెర ఇది మాత్రం తిరుగుతుంది. ఉద్యోగం పోయిందే ప్రభా, తీసేసా. మా నాన్న వదులుకున్నా, ఆస్తి అంటూ తెచ్చలేదు, ఎన్ని వదులుకున్నా. ఇంకేముందిలే నాకు కత్తెర పడ్డానికి ఏముంది, వేసుకో అన్నట్టు అలా కళ్ళు తెరిచినప్పుడు మా బాధ పడుకున్నాను. గుండె ఆగింది ఒకసారి. ప్రభా ప్లీజ్ ప్రభా, ఈ మాత్రం ఏం చేయొద్దు ప్రభా. రాత్రి బీభత్సమైన పోరాటం. ఎందుకు ప్రభా, సేవకురాలు కదా, నాతో సహకరిస్తుంది కదా, నాతో పాటు ఉంటుంది కదా, ఇంత సహకరించే సేవకురాలు ఎవరైనా ఉంటారు ప్రభా ఈ దేశంలో? ఇంత ప్రేమించే భార్య ఎక్కడైనా దొరుకుతారా? నిద్రపోతుందా మాకు తెలియట్లే, నా గొడవ అంతా. అసలా ఎందుకు ప్రభా? ఒకటే కత్తెర. ఆ రాత్రి కన్నీళ్ళు గారిపోతున్నాయి. మోకాల మీద నుంచి లేవాలంటే ధైర్యం సరిపోవట్లే. మనం పక్కన చూస్తున్నా, బెడ్ లైట్ అలా ఆన్ ఉంది, మెంటల్ ఎక్కిపోతుంది, చెమటలు గారిపోతున్నాయి. చాలాసేపు పోరాటం తర్వాత ప్రభా నీకంటే ఎక్కువ కాదు ప్రభా, నీకంటే ఎక్కువ కాదు ప్రభా, ఐ ఆఫర్ మై లైఫ్. భార్య నీ చేతిలో పెట్టినప్పుడు నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఆ రోజు నుంచి ఆ భార్యని ఎలా చూస్తాను తెలుసా? అమ్మ దేవుని కుమార్తె, ఏదో భూమి నాకు పెట్టాడంతే. ఆ రాత్రి తర్వాత నా భార్య మీద ప్రేమ అలానే ఉంది, కానీ ముందులాగా నా తీస్తే భయాలు ఎగిరిపోయాయి. నీ జీవితంలో కత్తెర పడుతుంది. విచిత్రం ఏంటి తెలుసా? ఈ కత్తెర న్యాయం కొనే వాటి మీద పడుతుంది. ఎంతో విచిత్రం కదా. రెండో స్టేజ్ లో పాపం మీద పడుతుంది, క్రమశిక్షణ. కానీ ఇప్పుడు ఈ కత్తెర దేని మీద పడుతుంది తెలుసా? న్యాయమైన వాటి మీద పడుతుంది, మంచి వాటి మీద పడుతుంది, కొన్నిసార్లు వాక్యానుసారమైన విషయాల మీద పడుతుంది. పేతురికి దోణి తప్పు కాదు, పేతురికి వల తప్పు కాదు, పేతురికి చేపలు తప్పు కాదు, పేతురికి వ్యాపారం తప్పు కాదు, వదులుకోమన్నాడు అంతే. మత్తయికి ఉద్యోగం తప్పు కాదు, లెక్క పెట్టడం తప్పు కాదు, వదులుకోమన్నాడు అంతే. ఆయన వదులుకోమంటాడు కొన్నిసార్లు. ఈరోజు ఈ స్టేజ్ ఇబ్బందిగా అనిపిస్తుందా? ఆ స్టేజ్ నీకు అర్థం కాదు, కానీ నమ్ము, నేను వెళ్ళే మార్గం ఆయనకు తెలుసు. శోధించబడిన పిమ్మట శుద్ధ సువర్ణంగా నేను బయటకు వస్తాను. ఏడు తీసుకెళ్తాడో ఎలా తీసుకెళ్తాడో నాకు తెలియదు. తీసుకెళ్ళి ఆరోగ్యం మీద కత్తెర పడుతుందా, కుటుంబం మీద కత్తెర పడుతుందా, ఉద్యోగం మీద కత్తెర పడుతుందా, డబ్బు మీద కత్తెర పడుతుందా, పరిచర్య మీద కత్తెర పడుతుందా? ఎక్కడ కత్తెర పడుతుందో తెలియదు, కానీ కత్తెర పడినప్పుడు నీకంటే ఎక్కువ ఏం లేదని చెప్పగలవా? ఇప్పుడు ఫలం ఎక్కువ అవుతుంది. నో ఫ్రూట్, ఫ్రూట్, మోర్ ఫ్రూట్. ఇప్పుడు లాస్ట్ స్టేజ్ చెప్పి ముగిచ్చేస్తా, నాకు ఇంకా 6 minutes ఉంది. ఈ లాస్ట్ స్టేజ్ ఏమంటున్నాడు తెలుసా? నో ఫ్రూట్, లిఫ్ట్ అప్. సమ్ ఫ్రూట్, డిసిప్లిన్. ఇప్పుడు మచ్ ఫ్రూట్. వస్తున్నాం. 4-5 వచనాలు చదువుతారా? నా యందు నిలచియుండుడి, నీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలా ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు.
ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. నిలచియుండుడి నా బైబిల్లో ఇంచుమించు 10 సార్లు కనిపిస్తుంది ఈ స్మాల్ ప్యాసేజ్. విపరీతమైన ఫలం రావడానికి ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? బహుగా ఫలించడానికి కత్తెరైపోయిన తర్వాత నాలో నిలిచియుండు. నాలో నిలిచి ఉండడం అంటే ఏంటంటే ఇక యేసయ్యని అంటగట్టుకొని ప్రభా నువ్వే నిన్ను మించింది ఏది లేదు, నిన్ను దాటింది ఏది లేదు. పరిచర్య కంటే నువ్వు నాకు ఇంపార్టెంట్, సేవ కంటే నువ్వు నాకు ఇంపార్టెంట్, ప్రతి దానికంటే నువ్వు నాకు ఇంపార్టెంట్ ప్రభా. ఆత్మల రక్షణ కంటే నువ్వు నాకు ఇంపార్టెంట్, అన్నిటికంటే నువ్వే ఎక్కువ. రిమైన్ ఇన్ హిమ్, ఆయనలో నాటబడి ఉండు. అంటే ఇంకా కదలకుండా హి ఈజ్ ఎనఫ్ ఫర్ మీ, నాకు ఆయన చాలు. ఇది ఫైనల్ స్టేజ్ అండి. ఇక ఇక్కడి నుంచి నీ ఫలము నీకు అర్థం కానట్టు పెరిగిపోతుంది, నీకు తెలియకుండా వ్యాపిస్తుంది, నువ్వు వెరగనంత దూరానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి వ్యక్తుల కొరకు ప్రభు ఎదురు చూస్తూ ఉంటున్నారు. వీళ్ళు కొన్నిసార్లు పెద్దగా బయట కనపడరేమో, కానీ వాళ్ళ జీవం అలా ప్రాకిపోతూ ఉంటుంది. ఓ అంకుల్ని కలుస్తా వచ్చాను నేను, చిన్నప్పటి నుంచి తెలుసా అంకుల్. పెద్ద వాక్య పరిచారకుడు కాదు, సింపుల్గా ఒక బ్యాగ్ వేసుకొని ఆయన పని ఆయన చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాడు అంతే. ఆ అంకుల్ ఆయన మాట స్పష్టంగా ఉండదు, క్లియర్గా మాట్లాడరు. కొత్తోడు ఎవడన్నా వస్తే ఈయన ఏ భాషలో మాట్లాడుతున్నాడు అని డౌట్ వస్తుంది, ఆయన తెలుగులో మాట్లాడుతుంటాడు. అలాంటి అంకుల్ కానీ నమ్మకంగా ప్రార్థనలో మోకరిచ్చి ఆరాధనంతా మోకాల మీద ఉండేవాడు. ఎప్పుడూ ప్రభు మీద ఆనుకునేవాడు. ప్రభు ఉంటే చాలు. అని నేను చిన్నప్పుడు ఎప్పుడో చూసా. ఈరోజు ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినే టైంకి, నేను అన్నవాళ్ళు తినే టైంకి వర్తమానికుల్లో ఒకరితో మాట్లాడేటప్పుడు ఆ అంకుల్ యొక్క మాట బయటకు వచ్చింది. నేను అడిగా, మీకు అంకుల్ తెలుసా అని అడిగితే వర్తమానికుల్లో ఒక ఆయన అన్నారు, ఆయనే నాకు మెంటర్, నన్ను పెంచింది ఆయనే, నాకు నేర్పించింది ఆయనే. షాక్ అయిపోయా. మాట స్పష్టత లేదే, సంచేసుకొని సింపుల్గా వెళ్ళిపోతుంటాడే. ఈయన మిమ్మల్ని తయారు చేశాడా? ఒక అన్న నాకు తెలుసు, సింపుల్ మ్యాన్. సింపుల్ అంటే చాలా సింపుల్, డౌన్ టు ఎర్త్. ఏదో పనులు చేసేసుకుంటూ ఉంటాడంటే, గిటార్ సర్దుకుంటూ ఉంటాడు, మంచి వర్తమానికుడు, కానీ ఉడుస్తూ ఉంటాడు, బాత్రూమ్లు కడుగుతూ ఉంటాడు, అన్ని పనులు చేసేస్తుంటాడు. ఒకరోజు మీటింగ్కి వెళ్ళినప్పుడు సేవ పిలుపుకి సందిగ్ధం పోరాటంలో ఉన్న ఆ టైంలో వెళ్ళా. ఆ మీటింగ్లో ప్రభు నాతో చాలా నేరుగా మాట్లాడు. అంతకుముందు వాక్యం ద్వారా మాట్లాడాడు. ఆ రోజు ఆ మీటింగ్లో చాలా స్ట్రైట్గా మాట్లాడాడు. హైదరాబాద్ వెస్లీ కాలేజ్లో జరుగుతూ వచ్చిన గ్రౌండ్లో బయటకు వెళ్ళిపోయా, ఏడుపు తట్టుకోలేక వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉన్నా. ప్రభా నేనేనా నన్ను నువ్వు పిలవడానికి ఇష్టపడ్డావు, నాలో ఏముంది ప్రభా అని చెప్పి కృతజ్ఞతతో, ప్రభా నీ మాట నేను కాదనలేను, నీ పని నేను చేస్తాను ప్రభా అన్నాను. నేను అప్పగించుకొని ఏడుపంతా అయిపోయింది. కూర్చున్న తర్వాత సునామీ వచ్చినట్టు ప్రశ్నలు వచ్చాయి. నువ్వు సేవకెళ్తే నీకు బువ్వెవడు పెడతాడు, నువ్వు సేవకెళ్తే బేసిక్గా నాకు తెలుగు మాట్లాడడం సరిగ్గా రాదు, ఏ భాష సరిగ్గా మాట్లాడడం రాదు. నాకు అన్నిటికంటే భయం పుట్టించే వస్తువు ఈ భూమి మీద ఉందంటే మైకే. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ హైట్స్లో ఉంటుంది నాకు. ఈ రోజుకి
కొత్తోడితో మాట్లాడాలంటే కాలు చేతులు వణుకుతాయి. జనాన్ని చూస్తే గుండెలో గుబులు పుడుతుంది, అసలు భయం వేస్తుంది. సిగ్గుపడే వ్యక్తి అంటే నేనే. 10 మందిని కొట్టమంటే కొట్టొస్తా, కానీ కొత్తోడితో మాట్లాడమంటే వలగాదు. ఈ రోజుకి నేను నా భార్య ఎప్పుడైనా కార్లో వెళ్ళేటప్పుడు ఎక్కడైనా రూట్ అర్థం కాకపోతే ఎవరైనా అడగండి అంటది. మనకు మొహమాటం. మ్యాప్ పెట్టుకొని ఆడే 10 సార్లు తిరుగుతా, కానీ ఎవరిని అడగను, నేనే వెళ్తా ఇంటికి. మొహమాటం. మావిడేమో పూర్తిగా రివర్స్, 2 రాళ్ళు పెట్టినా మాట్లాడిస్తుంది. ఇలాంటోడిని ఆ రోజు వచ్చిన ప్రశ్న, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి ఇంకో పేరు నువ్వే కదా, మైక్ అంటే సచ్చే భయం నీకు, నువ్వేం చేస్తావు? నీకు ఎవరు తెలుసు ఆ క్రైస్తవ ప్రపంచంలో నీకేం ఫ్యూచర్ ఉంది? బైబిల్ నీకు అసలు ఏమీ తెలీదు. ఈ బైబిల్ నీకేం అర్థం అవుద్ది? ఎన్ని ప్రశ్నలు తెలుసా ఆ రోజు. నీకు బువ్వ ఎవడు పెడతాడు, నీకు పిల్లలు ఎవడు ఇస్తాడు, ఎవడు ఇంట్లో పెట్టుకుంటాడు, నీకు బండికి పెట్రోల్ ఎవడు ఇస్తాడు, నీ మందులు డబ్బులు ఎవడు ఇస్తాడు? కుప్పల ప్రశ్నలు. ఒక్క ప్రశ్నకు కూడా నా దగ్గర జవాబు లేదు. ఈ ప్రశ్నలన్నిటితో సతమతమైపోయి అక్కడ కూర్చొని ఉన్నప్పుడు నేను చెప్పిన అన్న గిటార్ ప్లగ్ చేసుకున్నాడు. ఊరికే ప్లగ్ చేసుకొని మైక్ టెస్టింగ్గా మైక్ అలా కింద దించుకొని కూర్చొని గిటార్ వేసుకుంటా ఊరికే, ఎవ్వరు లేరు హాల్లో, ఒక్కడే, ఎవ్వరు లేరు హాల్లో, ఊరికే సౌండ్ సిస్టమ్ అంతా ఆన్ చేసి టెస్టింగ్ చేసుకుంటా ఓ పాట పాడాడు. God sent his son, they call him Jesus. He came to save, heal and forgive. దాంట్లో chorus refrain ఏమని ఉంటుందంటే, because he lives I can face tomorrow, because I know he holds my future, life is worth the living because he lives. నా విమోచకుడు సజీవుడు కాబట్టి నేను బ్రతుకున్నా, నా విమోచకుడు సజీవుడు కాబట్టి నేను ముందుకెళ్తా, నా విమోచకుడు నా భవిష్యత్తును పట్టుకున్నాడు, నాకు భయం లేదు, నా విమోచకుడు సజీవుడు అని ఆ పాటంతా పాడాడు. ఆయనకి ఈ రోజుకి తెలియదు, ఆయన ఆ పాట పాడినప్పుడు ప్రభు నా ప్రశ్నలకి జవాబు ఇచ్చాడు. నా ప్రశ్నలన్నిటికీ జవాబు దొరికింది. నేను ఆయన పనికి వచ్చేసాను. ఆయనలో అబాయిడ్ అయి ఉంటారు కదా, బయట కనపడరేమో, జీవం ప్రవహిస్తుంటుంది, కారుతుంటుంది వాళ్ళ దగ్గర నుంచి. ఈరోజు ఆ 4వ స్టేజ్కి వచ్చావా? నో ఫ్రూట్ పైకెత్తుతాడు, ఫ్రూట్ కత్తిరిస్తాడు. ఎప్పుడైతే ఆయనలో నిలిచి ఉంటావో విస్తారమైన ఫలం. ఈ ఫలం పరలోకానికి వెళ్ళిన తర్వాత నీకు అర్థమవుతుంది. ఈ ఫలం ఎక్కడి నుంచి తెలుసా? యేసయ్యలో నిలబడి యేసయ్య నాకు నువ్వు ఉంటే చాలయ్యా, నాకు నువ్వు ఒక్కడు ఉంటే చాలు, నీకంటే ఎక్కువ నాకు ఏది లేదు, నమోదైన ఫలం. ఆయన నీ లోపల ప్రవహిస్తాడు, నీ నుంచి బయటకు ప్రవహిస్తాడు. నువ్వు చనిపోక మనకు ఎంతమందిలోనికి నువ్వు కారుతావు, ఎంతమందిలోనికి నువ్వు ప్రవహిస్తావు. భౌతికంగా చచ్చిపోతావేమో, కానీ నిజంగా చచ్చిపోవు. నీలో నుంచి యేసయ్య జీవం ఇంకోల్లో నుంచి బ్రతుకుతానే ఉంటుంది. కళ్ళు మూసుకున్నావా? ప్రార్థన చేసుకున్నావా? కత్తరికి భయపడుతున్నావా? కత్తరికి భయపడుతున్నావా? కత్తెరకి భయపడుతున్నావా? నొప్పికరమైన దగ్గర కత్తెర పడుతుంది, భయపడొద్దు. నీ ముందు చాలా మంది దైవజనులు ఈ కత్తెర గుండా ప్రయాణం చేశారు. దేవుడికి తలాంతో పని లేదు, దేవుడికి అందంతో పని లేదు, దేవునికి డబ్బుతో పని లేదు, దేవునికి వెనక చరిత్రతో పని లేదు, దేవునికి భవిష్యత్తుతో పని లేదు, దేవునికి నీకు సంబంధించిన నీ ఏదో దాని మీద ఆయన డిపెండ్ అయ్యే దేవుడు కాదు. ఆయన మీద డిపెండ్ అయ్యే దేవుడు. కనుక ఆయన మీద ఆధారపడడానికి ఇష్టపడి, ప్రభా ఇదిగో దేని మీద కత్తరేసుకో, ఇదిగో నేను చెప్పగలుగుతాను, ఇదిగో ప్రభా నేను నీలో నిలిచి ఉంటాను ప్రభా, కనపడకపోయినా పర్లే ఈ లైఫ్లో నా నుంచి నువ్వు కారు, నా నుంచి నువ్వు కనపడు, నా నుంచి నువ్వు పొంగిపోరులు. నీకు తెలియకుండా నీ క్రీస్తు జీవం నీలో నుంచి అనేకులు ప్రార్థన చేసుకో. దేవుని వాక్యం విన్న బిడ్డలారా, తల్ల ఉంచడం కాదు, దయచేసి అందరూ బిడ్డలు మీరు మోకరించాలని కోరుతూ ఉన్నాను. అందరూ మోకరించండి. శ్రేష్టమైన ఆశీర్వాదకర సమయం, మీ యొక్క భవిష్యత్తుకి గొప్ప భరోసా ఇచ్చే సమయం ఇది.
దేవుని సన్నిధిలో వెనకున్న సహోదరులు ఎవరికి గమనిస్తారు, మీరు దేవుని యొక్క వాక్యం అన్నారు. ఎవరికి వారు ఒక్క ఆలోచనతో ఇక్కడి నుంచి వెళదాం. ఫలించని ప్రతి ఒక్క తీగను కత్తిరిస్తానని చెప్పిన లేఖనాన్ని మీరు విన్నారు, మనం విన్నాం. ఇదేమన్నా మన జీవితాల్లో నువ్వు ఆయన బిడ్డగా ఉండటం నీకు అంత ఆశీర్వాదం అర్థమైందా? ప్రభుని యేసు క్రీస్తుని నీ వ్యక్తిగత జీవితంలో అనుభవించటం ఎంత గొప్ప ఆశీర్వాదం అర్థమైందా? ఎవరు అటు ఇటు చూడొద్దు దయచేసి, ఆటంకంగా ఎవరు ఉండొద్దు దయచేసి. అందరూ కూడా దేవుని సందులో ఒక్క నిమిషం ఆలోచన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు తేటగా సూటిగా మాట్లాడినాడు. నీకేది ఇష్టం అదే కత్తిరిస్తానని చెప్తా ఉన్నాడు. ఏది మన జీవితంలో ఇష్టంతో కూడిన స్థితిని మనం కలిగి ఉన్నామో దేవునికి తెలుసు, నీకు తెలుసు. అది ఏదైనా కావచ్చు నీ జీవితంలో. అది కత్తిరించబడితే తప్ప నువ్వు దీవించబడవు. కత్తిరిస్తే తప్ప ఆయన నిన్ను ఆశీర్వదించడు. నువ్వు ఫలించాలి అంటే ఈ దినమున నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుందాం. దేవుడిచ్చినటువంటి సమయాన్ని దీవెనకరంగా మార్చుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని సందులో అసలు నిజంగా నువ్వు రక్షించబడ్డావా? ప్రభుని యేసు క్రీస్తు యొక్క కుమారునిగా కుమార్తెగా అంగీకరించబడ్డావా? ప్రభువా నేను పాపినే క్షమించమని అడిగావా? ఇట్టి అనుభవం లేకుండా నీ జీవితంలో నువ్వు పాటలు పాడవచ్చు, నువ్వు మందిరానికి రావచ్చు, నువ్వు వాక్యాలు చదవచ్చు, నీ జీవితంలో నువ్వు పరిచర్య చేయవచ్చు. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన అనుభవాన్ని బట్టి ఎన్నో మంచి కార్యాలను నువ్వు పాల్పొంపులు పొందవచ్చేమో. కానీ ఈ దినమైన ప్రభుని యేసు క్రీస్తుని వ్యక్తిగతంగా నీ సొంత రక్షకునిగా ప్రభుని యేసు క్రీస్తుని ఎరుగుట అనేది నీ జీవితంలో ఆయన పిల్లలుగా మార్చబడటం అనేది నీ జీవితంలో జరిగిందా? జరిగిన నీ జీవితంలో కత్తిరించుట తప్పదు. అదే ఈ దినమైన దేవుని రాస్తున్నారు విన్నాం. కత్తిరించకపోతే నువ్వు ఫలించవు. కాబట్టి కత్తిరించబడితేనే నువ్వు దీవించబడతావు, కత్తిరించబడితేనే నువ్వు ఫలిస్తావు. ఆ కత్తెర ప్రభుని యేసు క్రీస్తు దినమున వేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని తాగుతూ ఉన్నాడు. ప్రభుని యేసు క్రీస్తులో నీ యొక్క జీవితం ఫలించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అట్టి ఆశీర్వాదం కావాలంటే నోరు తెచ్చి ప్రార్థించే, ప్రభువా ఏదో నీ యొక్క జీవితంలో అడ్డు ఉంది, అడ్డు నీ రాత్రి యొక్క ఉదయకాల సమయంలో తొలగించుకుని వెళ్తాం, లేకపోతే మధ్యాహ్న కాల సమయంలో తొలగించుకుని వెళ్ళటం మనకు ఆశీర్వాదం. అది కత్తిరించబడటం మనకు ఆశీర్వాదం. నేను ప్రభు దీవించేవాడు. యవన కాలంలో నీ జీవితంలో నీ కత్తిరించే దేవుడు ఉన్నాడు. సమరయ స్త్రీ గురించి విని ఉన్నాం. ఎక్కడైతే తాకాలో దేవుడు అక్కడ తాగుతాడు. ఆ తాకే దేవుని సందులో నువ్వు ఉన్నావు. ఆ తాకే దేవుని సందులో నీ జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. పిల్లారా, ప్రార్థన చేయరా? అలా మౌనంగానే ఉంటారా? నోరు తెరవరా? ప్రార్థించరా? దేవుని పాదలే దయ్యా, నాకు ఇష్టమైంది ఇదే అయ్యా, ఈ నేను విడిచిపెడుతున్నాను ప్రభువా అని అడగవా? దేవుని యొద్ద నువ్వు దీవించబడాలని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నటువంటి విధానం నీకు అర్థమైందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి బిడ్డలారా, దేవుడు ముందున్న కాలంలో దేవుడు మిమ్మల్ని ఘనమైనటువంటి పాత్రలుగా, దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానం ఉంచడానికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉండటానికి ప్రభు ఇష్టపడుతుంటగా, నాకు వద్దాల వద్దు, ఇలాగెళ్ళిపోతాననుకుంటావా? దేవా, నీకు ఇష్టమైన బిడ్డగా నేను మలుచుకుంటాను ప్రభువా, మార్చబడతాను ప్రభువా. ఆయన నా బలహీనతలు క్షమించు తండ్రి, నా బుద్ధిహీనత తెలియదు ప్రభువా, నన్ను సరిచే ప్రభువా. నన్ను కత్తిరించడానికి ఇష్టపడ్డావని నాకు అర్థమవుతుంది ప్రభువా. నేను కత్తిరించుకోవడానికి ఇష్టపడుతున్నానని ప్రభు దగ్గర ప్రార్థించి, అమ్మా ఎవరి బిడ్డలారా ప్రార్థించండి, డోరు తెరవండి, ప్రార్థించండి అయ్యా, ప్రార్థించండి అమ్మా. దేవుడు మిమ్మల్ని బలపరచేవాడు, మిమ్మల్ని దీవించేవాడు. ఆయన కుమార్తెగా కుమారుడిగా అంగీకరించేవాడు, నిన్ను కత్తిరించి నిన్ను ఆశీర్వదించేవాడు. అటు ఆశీర్వాదంతో నిన్ను నింపువాడు. ఆ నింపే దేవుని పాదాలతో ఉన్నావు. ప్రభువా నా సహాయం చేయి, నాకు ఇష్టమైన కొన్ని ఉన్నాయి తండ్రి, అవి నా జీవితంలో విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను ప్రభువా. ఇష్టమైంది నాయన, నాకు ఇష్టమైంది నువ్వు తీసుకోవడానికి ఇష్టపడుతున్నావు ప్రభువా. అబ్రహాము జీవితం నుంచి తొలగించావు, నా జీవితంలో తొలగించడానికి ప్రభు ఇష్టపడుతున్నావు. అయ్యా క్షమించు ప్రభు అని ప్రార్థించే.
ప్రార్థన చేయి. సమయం ఇస్తా ఉన్నాం. దేవుడు మీతో మాట్లాడినాడు. మాట్లాడిన దానికి ప్రతిస్పందనగా నువ్వు మాట్లాడాలి. ఆయన మాట్లాడిన ప్రతి మాటకు నువ్వు ప్రతిస్పందనగా మాట్లాడాలి. నువ్వు మాట్లాడు. ప్రార్థన చేయి. నోరు తెరు. మోగ దయ్యాలు మన జీవితంలో ఉన్నాయేమో తొలగించి వేద్దాం. దేవా నన్ను క్షమించు. దేవా నాలో ఉన్న బలహీనతలు ప్రభువా క్షమించు. దేవా నన్ను బలపరచు. ఆయన ఇక్కడి నుంచి నీకు ఇష్టమైన పాత్రగా ఉంటాను ప్రభువా. నాయనా నువ్వు నీ కత్తిరతో కత్తిరించుకుని ఇక్కడి నుంచి వెళ్తాను ప్రభువా. ఆ కత్తెర నా మీద పడాలయ్యా, అప్పుడే నాకు ఆశీర్వాదం ప్రభువా అని ప్రార్థన చేయి. నా మీద కత్తిరి రాయి యొక్క మధ్యాహ్న కలిసి పడాలి అని నువ్వు ఇష్టపడి నీ దాసుని ద్వారా మాతో మాట్లాడేవు ప్రభువా. నీకు వందనాలు నాయన. ఫలము లేని దానిని, ఫలము లేని వాడిని, ఆ ఫలము లేనిటువంటి నన్ను నువ్వు కత్తిరించుని బట్టి అయ్యా బహుగా ఫలించే రీతిగా ఉంచుతావని చెప్పావయ్యా. నీ మాట అంత నమ్మదగిందయ్యా. నీ మాట అంత సత్యమైందయ్యా. నీ మాట అంత నాయన శ్రేష్టమైంది ప్రభువా. ఇట్టి మాటతో నాతో మాట్లాడేవు ప్రభువా. నా సహాయం చేయి అయ్యా. ఫలము లేని దానికి వచ్చాను ఇక్కడికి, ఫలము లేని వారికి వచ్చాను నేను ఇక్కడికి అయ్యా. నీ యొక్క నా జీవితంలో ఫలము లేని దాన్ని నీ విడిచిపెట్టక నా మీద కనికరించి నీ దాసుని ద్వారా నాతో మాట్లాడేవయ్యా. నాతో మాట్లాడేవు. నీకు వందనాలు. ప్రార్థన చేయండి. నేను మాట్లాడటం కాదు, మీరు ఇప్పుడు మాట్లాడాలి. మీరు మాట్లాడండి. మీరు ప్రార్థన చేయండి. ఎవరి బిడ్డలారా ప్రార్థన చేయండి. నోరు తెరవండి. ప్రభు దగ్గర అడగండి. మన బలహీనతలని తెలుసు. మన యొక్క జీవితంలో మనం చేసే పనులు ప్రభువుకి అన్నీ తెలుసు. నీకు ఇష్టమని అంటే తెలుసు. తెలిసినటువంటి దేవుడే నీతో మాట్లాడినాడు. తెలిసిన దేవుడే నీ యొక్క జీవితంలో ఆ ఇష్టమైన దాన్ని కత్తిరించడానికి కత్తెరని నీ ముందుకు తీసుకొచ్చాడు. కత్తిరించడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో నాయన దీన్ని కత్తిరించమని ప్రార్థన చేయి అయ్యా. కత్తిరించమని ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. దేవా ఈ దినమున నాతో మాట్లాడేవయ్యా. దేవా ఈ దినం నాతో మాట్లాడావు ప్రభువా. నాలో నాకు ఇష్టమైనటువంటి వాటిని తొలగించుకోవడానికి మీరు ఇష్టపడి నాతో మాట్లాడిన ఈ శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలయ్యా. నాయన ఎంత మంచి దేవుడు ప్రభువా. నన్ను బహుగా ఫలించడానికి ఇష్టపడి ఫలము లేని నన్ను ప్రభువా మీరు ఇష్టపడి నాయన మీ యొక్క లేఖనాన్ని ముందు తీసుకొచ్చే వందనాలు. ప్రార్థన చేస్తారా? ఎవరైనా సరే ప్రేరేపించబడి వారు దేవుని వాక్యాన్ని బట్టి అయ్యా నాకు ఇష్టమైన దానిని నీ పాదలను పెడుతున్నాను ప్రభు అని ప్రార్థన చేసేవారు ఉన్నారా? ప్రార్థన చేయండి. ధైర్యంగా ప్రార్థన చేయండి. పురుషులు కావచ్చు, లేకపోతే యవనస్తులు కావచ్చు, యవనస్తురాండ్రు కావచ్చు, ఎవరో ఒకరు ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నారు. ప్రార్థన చేయండి. అందరూ ఏకీభవించండి. వందనాలయ్యా, వందనాలు. నేను ఆ పనికిరాని వంటి మా జీవితాలను ప్రేమించినందుకు తండ్రి నీకు స్తోత్రములు. మమ్మల్ని ఎన్నుకొని ఉన్నారని తండ్రి మమ్మల్ని నడిపించే దేవుడు అని మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ఎవరి కాలంలో జీవిస్తుండగా తండ్రి మాకు ఇష్టమైన వాటి మీద మీరు చేయి వేస్తారని తండ్రి వాటికి నేను ఎప్పుడైతే అంగీకరిస్తామో తండ్రి నీ యొక్క ఫలంలో నేను వాటికి మేము చూస్తామని మేము మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. అవును తండ్రి. ఇంకనూ దేవా నైనా నీ యొక్క కత్తెరనైనా నా తండ్రి మా పైన వేసుకుని వాటిగానే మేము ఉంటున్నాం దేవా. మమ్మల్ని క్షమించండి దేవా. నైనా ఎవరి కాలంలో ఉంటున్నాం తండ్రి. నైనా నా వల్ల అయితే ఏది కాదు కానీ సహాయాన్ని దయచేయండి దేవా. ఎందుకంటే నైనా అంతలో తండ్రి నీ కృపని మా మీద ప్రోక్షించాడండి దేవా. మమ్మల్ని నడిపించండి. మీలో ఏ విధంగా ఎదగాలో తండ్రి మాకు తెలియజేయండి తండ్రి దేవా. నీ కృపని మా పట్ల దయచేసి తండ్రి దేవా నాయన నీ కొరకు సాక్షులుగా నాయన మేము ఏదైతే ఎదగాలని మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న మీ ముందుకు తీసుకురాబోతూ ఉన్నాను. ప్రభుని యేసు క్రీస్తుని మీ సొంత రక్షణగా గెలిచిన అనుభవాన్ని మీ జీవితం లేకపోతే ఈ దినమున యేసు క్రీస్తు ప్రభువుని
నా సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్న వాళ్ళు మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. యేసు క్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నాను వారు దయతో లేచి నిలబడండి. మీరు చేతులు ఎత్తిన వారు, ఇప్పటి వరకు యేసు క్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించని వారు మీ కుడి హస్తాల పైకెత్తండి. ఎత్తిన వారు, అయ్యా ఈ దినమున నా జీవితంలో ఫలలేని నా జీవితంలో నేను కత్తిరింపుకి ఇష్టపడుతున్నాను ప్రభువా. నువ్వు కత్తిరిస్తే నేను బహుగా ఫలిస్తాను. కాబట్టి మీ కత్తిరింపు నాకు కావాలని ఆశ కలిగిన వారు, రక్షించబడిన వనబిడలు ఎందరైతే దేవుని వాక్యం విన్నారో వారి జీవితాలలో అయ్యా నేను ఫలాలు లేని దానిగా ఉన్నాను, ఫలాలు లేని వారిగా ఉన్నాను, నా యొక్క జీవితంలో మీ కత్తిరింపు లేక నేను ఉన్నాను ప్రభువా. మీ కత్తిరింపు, మీ యొక్క గద్దెంపు లేక మీ యొక్క దెబ్బ నాకు ఆశీర్వాదం అర్థమైంది ప్రభువా. కాబట్టి మీ కత్తిరింపుతో నా జీవితం ఫలభరితమవుతుందని నాకు అర్థమైంది ప్రభువా. అలాంటి కత్తిరింపు నాకు కావాలని ఆశ కలిగిన వారు మీ కుడి హస్తాన్ని పైకి ఎత్తండి. రక్షించబడిన ఎవరి బిడ్డలు దయతో దేవునికి వందనాలు ఎవరి బిడ్డలారా, దేవునికి వందనాలు ఎవరి బిడ్డలారా, రక్షించబడిన మీ జీవితాల్లో అయ్యా ఫలాలు లేకుండా బ్రతుకుతా ఉన్నాను, ఫలభరితమైన జీవితం నాకు కావాలని ఆశ కలిగిన వారు దయతో అలాంటి వారు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఎవరి బిడ్డలు చాలా మంది రక్షించబడిన వారు కనిపిస్తా ఉన్నారు. మీ జీవితాలలో ఫలభరితమైన జీవితం నాకు కావాలన్న వారు దయతో లేచి నిలబడిన చేతులు ఎత్తిన వారు, నా జీవితంలో ఫలవంతమైన జీవితం నాకు కావాలి, ఫలభరితమైన జీవితం కావాలి, బహుగా ఫలించాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాను, అనేకులు దీవెనకరంగా ఉంటాను అన్నటువంటి వారు దేవుని సన్నిధిలో నిలబడండి. మీకోసం ప్రార్థన చేసి మేము పంపిస్తాం. దేవుడు మిమ్మల్ని ఆయన యొక్క చిత్తములో మిమ్మల్ని ఫలిపోయేస్తాడు. ముందున కాల తరానికి ఆశీర్వాదకరంగా ప్రభు ఉంచుతాడు. అట్టి గొప్ప కృపతో మిమ్మల్ని అలంకరింపజేస్తాడు. కాబట్టి రక్షించబడిన బిడలగా నీ జీవితం అలాంటి జీవితాన్ని కావాలంటే లేచి నిలబడాలని కోరుతా ఉన్నాను. దేవునికి వందనాలు. మిగిలిన వారికి అవసరం లేదా? నిత్య జీవితం ఆ దేవుని బిడగా ఫలవర్తి జీవితం అవసరం లేదా అంటే మీకు అవసరం లేని అర్థమవుతోంది. దేవునికి వందనాలు. దేవుడు మిమ్మల్ని బలపరచుగాక, మిమ్మల్ని దేవుడు దీవించగాక. దేవుడి ముందున్న కాలంలో ఆయన మహిమార్థమై ఫలభరితమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు తన కృప అనుగ్రహించి నడిపించుగాక. నిలబడిన వారి నిమిత్తమై దేవుని దాసులు మరి మంజిత్ పాల్ గారు ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. వారి శ్రేష్టమైన నిజమైన ద్రాక్షాలు మిమ్మల్ని తీగలుగా చేసి ఈ సారమును మాలో నువ్వు పోసి ఈ లోకంలో నీవెలాగైతే కత్తిరించబడ్డావో, సులభపడ్డావు, మేము కూడా నీలో నిలిచి ఉండడానికి మాలో పనికి మాలిన తీగలని కత్తిరించబడ్డాము. అవసరం లేని విషయాలన్నీ దేవా అధిక ఫలంలోనికి రాకుండా ఆపే విషయాలను కత్తిరించడానికి నీవు ఇష్టపడుతున్న దేవుడు నీకు వందనాలు. నీకు ఇదిగో మేమున్నాం, నొప్పైనా కష్టమైనా మేము కత్తిరించుకోబడ్డానికి ఇష్టపడుతున్నామని నిలబడిన ప్రతి ప్రశస్తమైన యవన బిడ్డను బట్టి నీకు వందనాలయ్యా. ప్రతి యవన బిడ్డని నీవు దృష్టించండి అయ్యా. నువ్వు తీసుకొని వెళ్ళే ఆ గాఢ అంధకారపు లోయలు, నువ్వు తీసుకొని వెళ్ళే ఆ కత్తిరింపులు, నువ్వు తీసుకొని వెళ్ళే ఆ ఇబ్బందికరమైన పరిస్థితులన్నింటిలో నువ్వు మాతో ఉంటావు. మాకు అర్థం కాకపోయినా కానీ నువ్వు మాతో ఉంటావని మాటిచ్చావు. నీకు వందనాలు. దేవాధికమైన ఫలంలోనికి, విస్తారమైన ఫలంలోనికి, మక్ష ఫ్రూట్లోనికి, దేవారేకులకి ఆశీర్వాదముగా నీకు మహిమార్థంగా దేవా నీ బిడ్డలు నీ రాజ్య వ్యాప్తి కొరకై వారిపై నీ ముద్రని వేస్తున్నామని వేడుకుంటా వచ్చున్నాం యేసయ్య. దేవా నీవే కనికరించండి యేసయ్య. వారి లోపల ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణమైన స్వేచ్ఛతో పనిచేయడానికి దేవా, వారు పూర్తిగా దేవాలయాల వలె మార్చబడ్డానికి, నీ ద్వారా నడిపించబడ్డానికి, నీ కొరకే ఒక ఖచ్చితమైన తీర్మానంతో, నీ కొరకే ఒక ఖచ్చితమైన క్రమశిక్షణతో, నీ కొరకే ఒక ఖచ్చితమైన ఉద్దేశంతో జీవించడానికి సహాయం చేయండి. రక్షించబడాలని ఆశతో దేవా పశ్చాత్తాపంతో వచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు. వారి హృదయాల్లో కూడా నీ కార్యాన్ని జరిగించండి యేసయ్య. ఆకర్షించేవాడు నీవు, దర్శించేవాడు నీవు, ఒప్పించేవాడు నీవు, లాగేవాడు నీవు, రక్షించేవాడు నీవు. నీ కార్యాన్ని జరిగిస్తున్నామని వేడుకుంటా ఉంటున్నాను. వెంటకి దేవా నిలబడిన ప్రతి యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. వారి భవిష్యత్తుల్ని నీవే ముద్రించి నడిపించి కట్టి ఒక దినాన్న నీవు కనిపించినప్పుడు అధికమైన ఫలంతో, గంపలు ఫలంతో, ఆ రోజు కానాను ఎష్కోలులో నుంచి తీసుకొని వచ్చిన ద్రాక్షావల్లిలాగా ఇద్దరు భుజములపై మోసినంత బరువైన విస్తారమైన ఫలముగా
దేవాని బిడ్డల జీవితాలు ఉండినట్లు సహాయపడి నడిపిస్తున్నాం. కూర్చున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీవే వారి హృదయాల్లో ఇంకను ఈ కార్యాన్ని జరిగించి దర్శించి ఒప్పింపజేస్తున్నాను. ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తాం. ఈ చిన్న ప్రార్థన యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో ఆయన మహిమ కొరకు బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. రక్షణ తీర్మానం చేయడానికి వచ్చిన వారు దయతో ఇక్కడ ముందుకు రండి. తీర్మానం చేశారు దేవుని వాక్యాన్ని బట్టి. దయతో కూర్చున్న వారి జీవితాలు ఇంకా కఠినమైన హృదయాలని అర్థమైంది. ఆ కఠిన హృదయాలు బద్దలు చేసే వాక్యం ఉంది. శ్రద్ధగా వినండి, వాక్యాన్ని రాత్రికైనా వినండి. రేపు కూడా యవనస్తుల కూట ఉంది. మీరందరూ కూడా ఇక్కడి నుంచి ఒక మంచి తీర్మానంతో వెళ్ళాలని నా ఆశ. ఎందుకంటే ఎవరికాలు రక్షించబడిన మా జీవితాల్లో ఆయన కృపచేత కత్తిరించబడిన అనుభవాలతో ఉన్నటువంటి జీవితాలు ఎలా ఉన్నాయో నేను విరుగుదు. నేను యవనకాలం మీ వయసులో రక్షించబడిన వాడు. దేవుడు ఎలా ఫలింపజేస్తాడో అర్థమైంది. కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీరు కూడా మా వలె బహుగా ఫలించాలని ఆశ. ఎందుకంటే మనం వచ్చినట్టు లేకపోతే ఎందుకో సరదాగా వచ్చాం, లేకపోతే పాస్టర్గా తీసుకొచ్చారు మేము వచ్చాం అని మీరు ఆలోచనతో వచ్చితే అది కరెక్ట్ కాదు. కానీ దేవుని యొద్ద నుంచి నేను ఏదైనా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి, ప్రభు యొక్క ఆశీర్వాదం పొంది వెళ్ళాలి. అది మన గురై ఉండాలి. అట్టి గురితో మన జీవితాలను మనం ఇక్కడికి రాగలిగితే ఖచ్చితంగా మీ యొక్క జీవితాలు ఫలిస్తాయి, బహుగా ఫలిస్తాయి. ఆ ఫలాలు ఇప్పుడే మనం ప్రార్థనలో విన్నాం, ఇద్దరు మోసేంత ఫలాలుగా ఉంటాయి. అట్టి ఆశీర్వాదం మీ జీవితంలో కావాలంటే వచ్చిన వారందరూ ఒక మంచి తీర్మానం, ఒక మంచి అమరకాలంలో ముఖ్యంగా చాలా టెంప్టేషన్స్ ఉంటాయి, చాలా మన జీవితంలో కత్తిరించుకోవాల్సిన చాలా ఉంటాయి. అందులో మీకు డౌట్ లేదు. ఆ కత్తిరింపులు మన జీవితంలోనికి అనుమతిస్తే మీరు బహుగా దీవించబడతారు. మీ భవిష్యత్తు దీవించబడుతుంది. మీ జీవితాల్లో మీ యొక్క ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలు మార్చబడతాయి. తద్వారా మీకు దేవుని యొక్క కృపలో ఉన్న శ్రేష్టమైన దీవునితో నింపబడతారు. కాబట్టి దయతో యవనస్తులు తప్పనిసరిగా వాక్యం శ్రద్ధగా వినండి. వచ్చిన వారు వచ్చినట్టు వెళ్ళొద్దు, ఒక మంచి తీర్మానం చేసి వెళ్ళండి. దేవుని కోసం మీరు గ్రామంకి వెళ్తే మీ గ్రామంలో మీ జీవితం అనగా మీరు 10వ తారీఖున బయలుదేరి 9వ తారీఖున బయలుదేరి వచ్చారు. వచ్చిన మీ జీవితంలో మీరు తిరిగి వెళ్ళిన తర్వాత మీ యొక్క జీవితంలో మీ యొక్క పరిస్థితులు డిఫరెంట్గా ఉండినట్లు మీ జీవితాల్లో అటు అద్భుతమైనటువంటి మార్పుని మీ తల్లిదండ్రులు చూడాలి, మీ యొక్క బంధువులు చూడాలి, మీ కాలేజీ మేట్స్ చూడాలి, మీ గ్రామస్తులు చూడాలి. అట్టి మంచి తీర్మానంతో మీరందరూ వెళ్ళాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. కాబట్టి విషయం గమనించండి. వీళ్ళు రక్షణ తీర్మానం చేయడానికి వచ్చిన వారు మీతో మాట్లాడతారు. దయతో చివరి ప్రార్థన చేసిన తర్వాత మీతో మాట్లాడి నేను పంపిస్తాం. మిగిలిన వారు ప్రార్థన సిద్ధపడండి. ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. దయచేసి స్థలం ఉంచుదాం. మంచి తీర్మానంతో మనం ఇక్కడి నుంచి వెళదాం. కాబట్టి దయతో నా ప్రార్థనే కాదు మీ ప్రార్థన కూడా ఉండాలి. కాబట్టి మనందరం కలిసి ప్రార్థన. ప్రభువా, నేను వచ్చాను, ఒక మంచి తీర్మానంతో వెళతాను. అందుకు నాలో ఉన్న ఆటంకాలు తొలగించుకోవడానికి సహాయపడమని ప్రార్థన చేద్దాం. అలాగే తీర్మానం చేసిన వారు ప్రభు ఈ తీర్మానంలో దాన్ని స్థిరపరచమని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నమ్మదగిన వాడా, వందనాలు. దాసుడు మా సోదరుడు మంజిత్ పాల్ గారిని ప్రభు మీరు యవనస్తుల మధ్య నిలబెట్టుకొని శ్రేష్టమైనటువంటి మాటలతో ఆయన బిడ్డలను అయ్యా ప్రభు దర్శించి వారి జీవితాల్లో ప్రభు కత్తిరించబడాలి అనేటువంటి అంశాన్ని వారి ముందు తీసుకొచ్చే వందనాలు. కత్తిరించడం వారికి ఆశీర్వాదం సత్యం కూడా బయలుపరిచారు, మీకు వందనాలు. కత్తిరించట్లో ఉన్నటువంటి నాయన శ్రేష్టత ఏంటో నాయన వారికి బయలుపరిచారు, మీకు వందనాలు. కాబట్టి ఆ కత్తిరింపులో ఉన్నటువంటి శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం ఇక్కడ నేను చేరిన ప్రతి ఎవరి బిడ్డ పొందాలని ప్రార్థన చేస్తున్న తను సహాయించండి. ఇంకెవరైతే ప్రభువా వాక్యం విని కూడా వారి హృదయాలు కట్టిపరుచుకుంటున్నారు, ఆ కఠినత్వం ఏంటో మాకు తెలియదు ప్రభు, మీకు తెలుసు. అది తొలగించండి. శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదంతో వారిని సంతృప్తిపరచండి. మీ సందులో ప్రభు ఒక చక్కని తీర్మానంతో వారి గృహాలకు వెళ్ళుటకు మాత్రం సహాయించండి. చేరి వచ్చినటువంటి ఎవరి వీళ్ళందరినీ దీవించండి. వారి యొక్క నేను స్టడీస్లో, వారి యొక్క కెరీర్లో, వారి యొక్క నేను చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మీ మెండైన సహాయం కావాలి. అటు సహాయంతో ప్రభా వారు జయజీతం జీవిస్తూ ముందుకు సాగు సహాయించండి. ప్రతి టెంప్టేషన్ ప్రభా యేసు నామములో గద్దించువాడవు, తొలగించువాడు కాదు ప్రభా.
అట్టి జై జీవితాన్ని జీవించాలని బిడ్డలందరినీ మీ కృప అనుగ్రహించండి. వారి తల్లిదండ్రులు, వారి గృహానికి, వారి కుటుంబాలకు, వారి యొక్క బంధువర్గానికి, వారి సంఘములకు, ముఖ్యంగా నాయన వారి గ్రామానికే ప్రభు ఆశీర్వాదకరంగా బిడ్డలు ఉంచమని ప్రార్థన చేస్తూ, అయ్యా చేరవచ్చినటువంటి వీళ్ళందరూ ప్రభు మీరు బలపరచని ప్రార్థన చేస్తాం. వాక్యం దాసుని ముఖ్యంగా ఇంకా నాయన మీ సేవార్థమై మీ మహిమార్థం వాడుకొని మీ ఘనమైన పరిచయలు ఘనంగా వాడుకోమని నేను ఉన్నటువంటి ముందున్నటువంటి దినాన్ని కూడా ప్రభు ఎవరిస్తుల మధ్య మీ దాసుని బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తూ, అయ్యా రక్షణ తీర్మానానికి ప్రభు ముందుకు వచ్చిన ఎవరి బిడ్డలతో కూడా మీరు మాట్లాడి వారి హృదయాలు తెరిచి ప్రభా పాప క్షమాపణ అనేది వారి జీవితానికి ఎంత అవసరమో ఆవశ్యకత గుర్తించినట్లు మాత్రం కృప చూపించమని, చేరువచ్చిన యవనస్తులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మహిమాకంతా ప్రభువులు మీరు అర్పించమని, ఈ యొక్క నేను యవనస్తుల కూటాన్ని నేను ఆయన ఒక తీర్మానంతో ముగించుకోవడానికి చిన్న మీ కృపగా మరిస్తారు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ఈ మనవులు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అనే సన్నిధి సహవాసం చేరువచ్చినట్టు యవన బిడ్డలకు నీ వాక్యమిత్ర దాసునికి సదాతోడు నడిపించుగాక, ఆమేన్. రేపటి దినాన్ని కూడా 2:30కే జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సమయానికి రండి. మీకు ఇక్కడ అన్ని అరేంజ్మెంట్లు చేయబడుతూ ఉన్నాయి. దయచేసి రాత్రి వర్తమానం చూసి వెళ్తాం. కాపరి, ఆ కాపరి మంచి కాపరి అనే విషయం గురించి చెప్పాం. అవునా? మంచి కాపరి ఏం చేసేది చెప్పండి? అది మన కోసం తన ప్రాణాన్ని అర్పించి మన పాపాల కోసం తన పరిశుభ్రతం అంతా ఖర్చారు. కాబట్టి మనం పుట్టుకతోనే పాపాలు మన సంగతి మనకు అర్థమైంది. ఎందుకంటే ఆదాము నుంచి వచ్చాము. పొలం లేదు, మతం లేదు, మంచి లేదు, చెడు లేదు, క్రైస్తవ కుటుంబం లేదు, అన్ని కుటుంబం లేదు. ఏ కుటుంబం నుంచి వచ్చినా సరే మనం అందరం పాపం. నేను భక్తి గల జీవితం కుటుంబంలో పుట్టాను కాబట్టి మా నాన్న పెద్ద లేకపోతే మా అమ్మ ఫలానా నేను పాటలు పాడుతాను అనుకున్నా సరే నువ్వు పాప లేదు అలా అనుకున్నాను నేను. కానీ వాక్యం పెళ్లి చేసిన వాళ్ళకి ఎవడైనా అందరూ విరోధం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుభవించిన మహిమను. కాబట్టి పాపం మరణం, కాబట్టి దేవునికి ఎడబాటు శారీరక మరణం వచ్చింది, ఆత్మ సమయం కూడా ఆ మరణం ఎక్కడ తీసుకెళ్తాం? నరకం తీసుకెళ్తాం. కాబట్టి నరకానికి అందుకే ఈ రోజుల్లో మనం ఎప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మన జీవితంలో ఎప్పుడు కూడా నేను ఫలానా టైంలో తీసుకున్న రక్షణ అనుకుంటే చాలా పొరపాటు. రేపు మనం కాదు, రేపేం నేను అనుభవించనో మీకు తెలియదు. ఈ జీవం ఏపాటిది? అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి బ్రతుకు